ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. అయితే అప్పుడు చూసిన ఆర్ కృష్ణ గారికి ఇప్పుడు కూడా మీరు ఏమి మార్పు రాలా? మీరు నేను చూసేటందుకు అందంగా లేను, రోజు యాక్టర్ను కాదు. ఈ 42 ఏళ్ళ ఉద్యమ పోరాట ప్రస్థానంలో మీకు చిరస్మరణీయమైన విజయం ఏది? నేను అన్నిటికీ తెగించి పెడుతున్నా, అందులో కూడా విజయం సాధించాను. ఎవడేం చేయలేదు అన్న. అన్ని పార్టీలు ఉండగా తెలుగుదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎందుకంటే 1982లోనే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన మొదట్లో ఆ అధికారులను బెదిరిస్తా, మంత్రులను బెదిరిస్తా, ఎమ్మెల్యేలను బెదిరిస్తా, చీమ చిటుక్కు మనలేదు మేము బంధిస్తే రాష్ట్రం అంతా స్తంభించిపోయింది 4 సార్లు. ఆయన 100 ఎకరాల ఆసామి, అవన్నీ వదులుకున్నారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో టాపర్గా ఉన్నారు, అది వదులుకున్నారు. గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు వచ్చినా సరే వదులుకున్నారు. తన జీవితం అంటే దాదాపు 44 సంవత్సరాలుగా పూర్తిగా బీసీలకు రాజ్యాధికారం అనే ఒకే ఒక్క నినాదంతో తన జీవితం మొత్తాన్ని బీసీలకే అంకితం చేసిన ర్యాగ కృష్ణయ్య అంటే తెలియకపోవచ్చు అందరికీ. ఆర్ కృష్ణయ్య అంటే దేశాల్లోనే కాదు, ఎక్కడ తెలుగువారున్నా అక్కడ గుర్తుపట్టే వ్యక్తి ఆయన ఈరోజు బీసీల నాయకుడిగానే కాదు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే ఆర్ కృష్ణయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. మిమ్మల్ని నేను యాక్చువల్గా నా జర్నలిస్ట్ జీవితం ప్రారంభమైంది మీతోనే. అదొక సంఘటన మీతో పంచుకోవాలనుకున్నాను. 96లో ఈనాడులో చేరాను నేను. అప్పుడు మీ ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు మీరు నన్ను అన్నారు, అబ్బాయి నువ్వు చాలా చురుగ్గా ఉన్నావు, మంచి జర్నలిస్ట్ అవుతావు అబ్బాయి అన్నారు. ఈ 23 ఏళ్ళ ప్రస్థానంలో ప్రతి విజయం, ప్రతి మలుపులో మీ పేరు నాకు గుర్తుండిపోయింది. అంటే మీరు అప్పుడు ఆశీర్వదించారు, నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు అన్నారు. అది మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. అయితే అప్పుడు చూసిన ఆర్ కృష్ణ గారికి ఇప్పుడు కూడా మీరు ఏమి మార్పు రాలా? మీరు ఏంటి రహస్యం ఏంటి? మీ ఆరోగ్య రహస్యమా లేదంటే? అంటే ప్రతి సమస్యను సంకల్ప బలంతో హ్యాపీగా సవాళ్ళు కానీ, కష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ సమదృష్టితో చూస్తున్నాను. కష్టాన్ని కూడా లైట్గా తీసుకుంటా, ఇబ్బందులను కూడా లైట్గా తీసుకుంటా, స్పోర్టివ్గా తీసుకుంటా, సవాల్గా తీసుకుంటా, ఏటికి ఎదురెదడాన్ని సవాల్గా తీసుకుంటా, ఛాలెంజ్. అంటే మనం ఆలోచించే స్థాయిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఆ సమస్య గురించి ఉంటుంది. చాలామంది ఇట్లా నా దగ్గరికి రోజు 1000 మంది వస్తున్నారు, చూశారు మీరు. ఆ జనము రకరకాల సమస్యలతో వస్తుంది. నేను అవన్నిటిని హ్యాపీగా స్వీకరించి ఆ అధికారులను బెదిరిస్తా, మంత్రులను బెదిరిస్తా, ఎమ్మెల్యేలను బెదిరిస్తా, వాళ్ళు బాధితులను పోలీసులను బెదిరిస్తా, వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పి బెదిరించడం లోపల ఐ విల్ ఎంజాయ్ ఇన్ వర్క్. అందరూ ఎంజాయ్ ఇన్ వర్క్ కాదు, తిని తాగి సంపాదించి సంతోషపడతారు. నేను ప్రజలకు సేవ చేయడంలో సంతోషపడతాను. అదే మీ ఆరోగ్య రహస్యం. నా ఆరోగ్య రహస్యం కూడా అదే. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడంలో, బాధితులకు సేవ చేయడంలో ఉన్నటువంటి తృప్తి దేనిలో లేదు. రెండవది, మనమందరం అనుకుంటాం డబ్బు, ఆస్తి, సంపద గొప్పదని. కాదు, వాటన్నింటికంటే గొప్పది ధర్మము, న్యాయము, సత్యము. చాలా గొప్పటి, అవి బలమైన ఆయుధాలు. అందుకే భారతదేశం వేదభూమి, కర్మభూమి, సత్యభూమి. అందుకే ఈ దేశంలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని సవాళ్ళు ఎదురైనా ధర్మమేవే జయతే, సత్యమేవే జయతే అని మన పెద్దలు చెప్పుకున్నారు. అందుకే ధర్మాన్ని, న్యాయాన్ని నేను నమ్ముతా. ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్యేలుగా అందరు కోట్లు సంపాదించుకుంటారు. 10 పైసలు
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని 10 పైసలు సంపాదించలేనటువంటి ఏకైక ఎమ్మెల్యే ఈ తెలుగు రాష్ట్రాలు నేను ఒక్కని. ఆ విషయం అనేక అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఆలీలు సర్వేలు చేసి నన్ను అభినందించారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, ఇన్ని ఉద్యమాలు చేస్తున్నావు, వేలాది మందితోటి మీటింగ్లు పెడుతున్నావు, ధర్నాలు చేస్తున్నావు, డొనేషన్లు వసూలు చేసినట్టు ఎక్కడ లేదు. డొనేషన్లు వసూలు చేయడం కూడా తప్పు కాదు, కానీ నక్సలైట్ డొనేషన్లు వసూలు చేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొప్ప సంస్థలు అవి, ప్రజల కోసం నిజమైన సేవ చేసే సంస్థలు ఈరోజు 2 గొప్ప సంస్థలుగా పేర్కొంటారు. ఒకటి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రెండవది మావోయిస్టులు, నక్సలైట్. ఇవి 2 కమిట్మెంట్ తోటి సమాజానికి సేవ చేసే సంస్థలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు. వాళ్ళు కూడా డొనేషన్లు వసూలు చేస్తారు రసీదు బుక్ పెట్టి. కానీ ఏ డొనేషన్లు వసూలు చేయకుండా, ఎవరినో ఒక పైసా అడగకుండా ఈ ఉద్యమాలు ఎట్లా చేస్తున్నావు, నీ కార్యక్రమాలు ఎట్లా కొనసాగిస్తున్నావు. పైగా ఎమ్మెల్యేలందరూ పర్సెంటేజీలు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్ల దగ్గర, అక్కడ పనుల మీద. నువ్వు ఒక్క పైసా తీసుకోకుండా మేము నియోజకవర్గం అంతా సర్వే చేస్తే ఒక్క పైసా తీసుకున్న దాఖలాలు లేవు. ఇంత గొప్ప ఘన విజయం ఎట్లా సాధిస్తున్నామంటే నేను ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఈ 3 నేను నమ్ముతా. వాటిలో ఉన్నంత బలము దేని దగ్గర కూడా లేదు. అందుకే ఎప్పటికైనా ధర్మమేవ జయతి, న్యాయమేవ జయతి, సత్యమేవ జయతే అంతిమ విజయం అని చెప్పి అందరికీ చెప్తాను. మీరు విరాళాలు సేకరించారు, ఏమీ లేదు, ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎలా నడిపిస్తారంటే మీరు అప్పుడు నవ్వారు. వ్యవసాయం చేస్తున్నా, నాకు జీతం వస్తుంది. మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది. మా ఆవిడ గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్. చాలామంది ఆమె కూడా అంటుంటుంది, ఒక కార్పొరేటర్ భార్య, ఒక కౌన్సిలర్ భార్య, ఒక సర్పంచ్ భార్య కూడా జాబ్ చేయదు. నువ్వు ఇంత పెద్ద నాయకుడు ఉండి నాతో జాబ్ చేపిస్తావా అంటే నేను ఆమెకు చెప్తా, మనము జాబ్ చేయడం ఎందుకు జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం వర్క్ కల్చర్ లోపల సమాజానికి ఉపయోగపడాలి. మనకే హోదా వచ్చినా, ఎంత పైకి వెళ్ళినా అదే మామూలు జీవితం ఉండాలి, అదే జీతం మీద బతకాలి. నువ్వు కష్టపడి పని చేయాలి, నేను కష్టపడి. నేను జాబ్ ఎమ్మెల్యేగా సాలరీ రాకముందు వ్యవసాయాన్ని అత్యంత మంచిగా చేపిస్తాను. నేను చెరుకు ఎకరాకు 80 టన్నులు తీశాను, వరి ఎకరాకు 48 బ్యాగులు తీశాను. మంచి దిగుబడి సాధించడం లోపల దిట్టగా. ఈ మధ్య కొద్దిగా లేబర్ లేక నౌకర్లు కొద్దిగా దెబ్బతింటున్నాయి. కానీ నేను వ్యవసాయం చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చేయించాను. చాలా అద్భుతమైన పంటలు పండించాను. ఆ పైసలన్నింటినీ ఈ ఉద్యమాలకే ఖర్చు పెడుతున్నా. ఖర్చు పెట్టడం కాదు, ఎంజాయ్ చేస్తున్నా. ఆ పైసలకు నా సంపాదించిన ప్రతి పైసా ఈ బీసీ ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు, ఎస్సీ ఎస్టీల పిల్లల ఉద్యమాలు ఖర్చు పెడితే నా డబ్బుకు అమరత్వం వస్తుందని చెప్పి సంతోషపడుతున్నా, తృప్తి చెందుతున్నా. ఎందుకంటే మనిషి సంపాదించింది తిని తాగితే తెల్లారి ఎక్కడ పోతుంది? మున్సిపాలిటీలో కొట్టుకొని పోతుంది. మనం తింటాం, మోరిలో పడిపోతుంది తెల్లారి. అదే డబ్బును హాస్టల్ పెట్టాలని, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలని, రిజర్వేషన్లు పెట్టాలని, ఇంకా రకరకాల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రజా ఉద్యమాల మీద నోరు లేనటువంటి పేద కులాల హక్కుల కోసం, అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే క్రమం లోపల మనం సభలు సమావేశాలు పెట్టి ఆ డబ్బును ఖర్చు పెడితే దానికి అమరత్వం వస్తుంది. ఆ ఉద్యమ ఫలితాల ప్రభావంగా గవర్నమెంట్ స్పందిస్తుంది. అనేక కొత్త కొత్త స్కీములు వస్తాయి, లక్షలాది మంది జీవితాలు బాగుపడతాయి. ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి. అంటే బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ను దళితులు, బీసీలు 40 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. బీహార్ను కర్పూర ఠాకూర్ నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం, బీపీ మండల్ నుంచి ప్రస్థానం, ముఖ్యమంత్రులైన ప్రస్థానం నేటి వరకు 40-50 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నారు. తమిళనాడు 60 ఏళ్ల నుంచి బీసీల ముఖ్యమంత్రులు. కర్ణాటక దేవరాజస్వామి నుంచి బీసీల ముఖ్యమంత్రులు. కానీ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి స్కీములు అక్కడ లేవు. ఇక్కడ నేను పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలని 6,000 హాస్టల్ పెట్టించాను 2 తెలుగు రాష్ట్రాల్లో.
ఈరోజు లక్షలాది మంది హాస్టల్లో నుండి చదువుకుంటున్నారు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఈ హాస్టల్లో మంచి భోజనం, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తలేదు అని మార్చి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని 1982 లోపలనే నేను రెసిడెన్షియల్ స్కూల్ అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ మీద పోరాడి, విజయభాస్కర్ రెడ్డితో పోరాడి పెట్టించాను. ఆయన గొప్ప ముఖ్యమంత్రి. వెంటనే స్పందించి 44 రెసిడెన్షియల్ పాఠశాలలు 82లో మంజూరు చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక జనరల్ మార్చాడు. నో, అట్లా చేయడానికి వీల్లేదు, దళితులు చదువుకోవాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని చెప్తే ఆ జనరల్ మార్చినవి మళ్ళీ ఎస్సీకి మార్చడానికి చూశాడు, సోషల్ వెల్ఫేర్కి. నో, అవి అట్లే ఉండని జనరల్, మళ్ళీ కొత్త మంజూరు చేయమని చెప్పాను. అదే 83 లోపల మళ్ళా 44 స్కూళ్ళు శాంక్షన్ చేస్తే 84 నుంచి జూన్ నుంచి పెడితే ఈరోజు 1000 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి ప్లస్ 1000 స్కూళ్ళకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ పాఠశాల వస్తే హాస్టళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలలో 12 లక్షల మంది 3వ తరగతి నుంచి పీజీ కోర్సు దాకా బ్రహ్మాండమైనటువంటి భోజనం. ఆ హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న భోజనం ఈరోజు స్టార్ హోటల్లో కూడా పెడతలేరు ఎవరికి. రోజు గుడ్లు, పాలు, పెరుగు, పండ్లు, వారంలో 2 సార్లు చికెన్. ఒకనాడు హాస్టళ్లలో పురుగుల అన్నము, నీళ్ళు పెట్టేది. ఈరోజు అట్లాగా చాలా ప్రైవేట్ హాస్టళ్ళు లేవు, యూనివర్సిటీ హాస్టళ్ళు లేవు, కార్పొరేట్ హాస్టళ్ళు కూడా ఆ విధంగా లేవు. అంత బ్రహ్మాండంగా వాటిని సంస్కరించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నా యొక్క పోరాట ఫలితంగా నా జాతి చదువుకోవాలి. లీడర్ల కోసం మన అందరూ సంఘాలు, అసోసియేషన్లు, పార్టీలు కొంతమంది లీడర్ల కోసం, వాళ్ళకి పదవుల కోసం కొట్లాడతారు. నేను అట్లా కాదు. ఈ పేద కులాలు చదువుకోవాలి. విద్య ద్వారానే ఆ జాతిని పట్టి పీడిస్తున్న తోపిడి, పీడన, వివచ్చత, అమాయకత్వం, అహంకారం, రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు అన్నిటిని నిర్మూలించగలుగుతాం. అందుకోసం చదువు కావాలంటే ఉచిత విద్యను వాళ్ళకి ఇవ్వాలి. మీరందరూ చూశారు, రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలని అమర్ నిరాధి చేయించారు. కాలేజ్ హాస్టల్ పెట్టాలని గొడవ చేశాను. ప్రైవేట్ ఇంజనీరింగ్, పీజీ కాలేజీల్లో రిజర్వేషన్లు లేవు 80 కంటే పూర్వం. అప్పుడే ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్, మెడిసిన్ అన్నీ వచ్చినాయి. అప్పుడు అందులో రిజర్వేషన్లు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రులతో పోరాడి రిజర్వేషన్లు పెట్టించాను, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితోటి. ఈ విధంగా ఈ స్కీమ్లను పెట్టించి ఈ కులాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు, నా జాతి చదువుకోవాలి. ఒక సమాజం చాలామందిని కులాలకే అనుకుంటారు. నేను ఒక్క బీసీలకే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రకులాల్లోని పేదవాళ్ళకు కూడా చదువుకునే అవకాశం రావాలి, ఉద్యోగాలు చేసే అవకాశం రావాలి, అభివృద్ధి చెందే అవకాశాలు రావాలని పోరాటం చేసి అంచెలంచెలుగా పోరాటం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల లోపల అనేక స్కీమ్లు పెట్టించడం జరిగింది. దీని ఫలితాల వల్ల ఈరోజు ఈ కులాల లోపల చైతన్యం వస్తుంది అని మనం అందరం చూస్తున్నాం. అందరికీ బీసీలకు కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. బీసీలు చాలామంది అంటారు, అన్నగారు నీవు అగ్రకులాలను ఉడితే బాగుండే, ఈ బీసీ కులాల లోపల వీళ్ళంతా చేద్దాం. నిజమే, బీసీ కులాల లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం నేను కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటా. నాకు ప్రమాదము అగ్రకులాలతో లేదు, ఈ బీసీ కులాలతో ఉంది అని ఫీల్ అవుతుంటా. ఎందుకంటే అగ్రకులాల వాళ్ళందరూ కృష్ణయ్య లాంటి నాయకుడు మా కులాలలో పుట్టాలి, పుట్టకపోయే అని వాళ్ళు బాధపడుతుంటారు. మా బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈయన లేని ఇవన్నీ పెట్టి బీసీలు ఇవన్నీ చేస్తుండు ఈయన అని చెప్పి నాకు వెన్నుపోట్లు ఇవ్వడానికి రకరకాలుగా వెన్నుపోట్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే విద్రోహ చర్యలకు కొందరు నాయకులు పడుతున్నారు. అయినా ఆ నాయకులకు కానీ లేకపోతే కొందరు సంస్థలకు కానీ అవిటి నా టార్గెట్ అంతా నా జాతి అభివృద్ధి చదువుకోవాలి, నా జాతి ఉద్యోగాలు చేయాలి, రాజ్యాధికారంలో వాటా తీసుకోవాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. అందుకోసం అనేక స్కీములు, అనేక పథకాలు పెట్టించాలనేది నా ఆశయం. అందులో ఈ చిన్న చిన్నవి కామన్ ఉంటాయి. ఒక ఇంట్లోనే అన్నదమ్ములకే పడదు, ఒక అక్కజనులకు పడదు, తల్లిదండ్రులకు పడదు. అవన్నీ కామన్గా ఉంటాయి. అవి ముఖ్యం కాదు, ఎజెండా సాధించడమే ముఖ్యమని దూసుకుపోతుంది. అంటే ఒక 40-45 ఏళ్ళుగా ఒక అఖండ జ్యోతిలాగా మీలో ఈ స్ఫూర్తి రగులుతుంది అంటే అంటే మామూలుగా మీరేం పేద బిడ్డ కాదు, మీరు ధనవంతుల బిడ్డే, అందరిలాగా మీరు మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకున్నారు? మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి ఏంటి అసలు? అంటే మీకు ఏదైనా సంఘటన, ఏదైనా ప్రేరణ, ఏది ప్రేరణ? అంటే నేను పుట్టుకతోటే లీడర్ను.
ఓకే. చిన్నగా ఉన్నప్పుడే నేను 3వ తరగతి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పటి సంఘటనలు కూడా నాకు ఇప్పటికి మెమొరబుల్ ఉన్నాయి. నాకు 3 ఏళ్ళ వయసు 4 ఏళ్ళ వయసు ఉన్నప్పటి సంఘటనలు ఇప్పటికి గుర్తున్నాయి. మా నాయన పెద్ద భూస్వామి. ఓకే. ఆ రోజుల్లోనే ఆయనకు 3 గ్రామాలలో రాళ్ళగూడపల్లి, మోమిన్పేటు, మల్కాపూర్, కొత్తగడని సంగారెడ్డి దగ్గర విలేజ్ ఉంటుంది. అక్కడ భూములు ఉండేవి. ఒక్క రాళ్ళగూడపల్లి మోమిన్పేటలోనే 140 ఎకరాల భూమి, అంత మాగాని భూమి, సారవంతమైనటువంటి నేల, ఫుల్ వాటర్. ఇప్పటికి అట్లే ఉంది. ఆ భూమికి యజమాని ఉండి ఆ రోజుల్లో 150 పశువులు ఆవులుండే, 60 ఎడ్లుండే, 40 బళ్ళుండే. అంతేకాకుండా మా నాయన 130 గ్రామాలకు ఎక్సైజ్ కాంట్రాక్టర్, కళ్ళు సారా వ్యాపారం చేస్తుండే. ఆ రోజుల్లోనే లారీలు ఉండే ఆయనకు. అంత పెద్ద వ్యాపారం చేస్తుండే. నన్ను మాత్రం ఆయన అల్లారు ముద్దుగా ఎంచుకున్నాను. మా నాయనకు అత్యంత అపురూపమైన అల్లారు ముద్దు బిడ్డని నేనే. నన్ను నిడిచి మా నాయన ఒక్క గంట కూడా ఉండకుండే. నన్ను పెంచేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నన్ను పెంచడానికి 2 పెట్టిండు నౌకలరం, అపురూపంగా పెంచడానికి పెంచిండు. కానీ మాకు 8వ తరగతి చదివినప్పుడు అమ్మ చనిపోయింది. మా నాయనకు 3 భార్యలు. మొదటి భార్య చనిపోయాక మా అమ్మని చేసుకున్నాడు. మా అమ్మతోటే ఉండేది మొత్తం. ఇంకొక ఆమె కూడా అప్పుడు ఆ రోజు నిజాం సర్కార్ జమానాలో ఎంతమంది భార్యలు ఉన్నా చెల్లుబాటు అయ్యేది. అయితే మా నాయన మా అమ్మ చనిపోయిందే. మా నాయన కూడా నేను 10వ తరగతి ఉన్నప్పుడు చనిపోయాడు. అప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములంతా స్టెప్ మదర్ బ్రదర్స్. నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాడని నన్ను తొక్కడానికి చూస్తుండే. నేను చిన్నప్పుడే 5, 6వ తరగతి ఉన్నప్పుడే రోజు నేను ఆట ఆడేటప్పుడు 100 మందితో లేకుండా ఆడేవాడిని కాదు. నేను ఎక్కడంటే అక్కడ జనం, ఎక్కడ పోతే అక్కడ జనం. పెళ్ళిళ్ళకి పోతే పెళ్లి సైడు అందరుంటే పిల్లలందరూ నా చుట్టూ బయట ఆడుకుంటుంటే 100 మంది 200 మందితోటి కొత్త కొత్త ఆటలు కనిపెట్టేవాడిని, కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెట్టేవాడిని. నా నాయకత్వ లక్షణాలు చూసి పిల్లలందరూ నా చుట్టే ర్యాలీ అయ్యేవారు. ఊళ్ళ గ్రామంలో కూడా ఎంతసేపు ఆట పాట ఈత చెట్టు ఆ రోజు ఉన్నటువంటి పల్లెటూరు ఆటలతోటి మునిగి తేలేవాడిని. దాంతో మా ఊళ్ళో కూడా నన్ను ఏమనుకుంటారు, నేను చిన్నప్పటి నుంచి చదువుకు పోయినా స్కూల్కు డుమ్మలు కొట్టేవాడిని బాగా. మా ఊళ్ళో స్కూల్ లేదు. మా నాయన నన్ను 1 సంవత్సరం ప్రైవేట్లో చదివించాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి అనంతసాగర్, సూర్యాపేట అనే విలేజ్ ఉంటుంది, 2 పేర్లు ఉండేది దానికి. ఆ ఊళ్ళో చదివించాడు 4, 5. ఇంకా ఆ 4 అయిపోయినాక ఆ ఊళ్ళో లేదు చదువు. టేకులపల్లి అనే గ్రామం ఉంది, అక్కడ 6, 7 చదివించాడు. ఆ తర్వాత మోమినిపేటకు 8, 9, 10 చదివాను. ఈ విధంగా రోజు రాళ్ళగూడపల్లి నుంచే, మా ఊరు రాళ్ళగూడపల్లి, రోజు నడిచిపోయేవాడిని. నా వెంబడి కొంతమంది పిల్లలు ఉండి మా నాయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు 2 నౌకలను వాచి పెట్టేది నా మీద. అంటే అపురూపంగా దానికి ఒక సంఘటన ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు 3 ఏళ్ళు కూడా లేననుకుంటా. అప్పుడు ఆట ఆడుకుంటూ ఊళ్ళో ఆడుతున్నా. ఓ యోగి సన్యాసి నన్ను ఎత్తుకపోయాడు. ఎత్తుకొని పోతుంటే అదే రూట్లో మా నాయన పెద్ద గుర్రం మీద వస్తున్నాడు. రోజు నేను ఏం చేసేవాడిని అంటే, మా నాయన 10, 11 గంటలకు ఈదుళ్ళకు పోతుండే కల్లుమామలు. ఆ ఈదుళ్ళ లారీలలో కల్లుమామలు లేచినాక గుర్రం మీద సవారీ చేసుకుంటూ ఊరికి వస్తుండే. వచ్చారు ప్రతిరోజు ఆయన నాకు ఓ బిస్కెట్లు కానీ బాదాం కానీ కాదు కానీ పొట్లను తీసుకొస్తుంటే ఎత్తుకొని తెచ్చి గుర్రం మీదకి వెళ్ళి ఇట్లా పడేస్తే మా నాయన వచ్చేటప్పుడు నేను ఎగురుకుంటా ఊరు బయట నాయన వచ్చాయని పోలను పెట్టుకొని వెళ్ళాడుతుంటే వెళ్ళాడితే మా నాయన వస్తుంటే ఆ గుర్రం మీదకి ఇట్లా పడేస్తుండే బిస్కెట్లు అందుకొని తిని ఎంజాయ్ చేస్తుంటే. అట్లా ఆ ఉన్న సందర్భంలో కానీ ఆడుతున్న సందర్భం కానీ నన్ను ఎత్తుకొని పోయిండ్రు. నాకు క్యాల్ లేదు బాగా. ఆయటలకల్లా ఆ ఊరు దాటి పొరుగు దాటిపోతున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు ఇదంతా ఎత్తుకపోతున్నాను కూడా పసిగట్టలేదు. మరి ఏమైందో నాకు అది పూర్తి మెమొరీలో లేదు. అంటే అప్పుడే నేను మర్చిపోయాను, మత్తి ఇచ్చాను మరి ఏం చేశాను. మా నాయన వస్తుంటే గుర్రం చూసి ఎగిరినంట. నాయన వచ్చాను వాళ్ళు ఎత్తుకపోతుంటే ఎగిరినట. వాళ్ళు భయపడి ఇడిచిపెట్టి పరారైపోయారు. ఇక మా నాయన ఆశ్చర్యపోయాడు, ఏంటిది వీడిని ఇడిచిపెట్టి ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎవరు ఎత్తుకపోయారు అంటే ఎంత లెంకిన వాళ్ళు దొరకలేదు. అడవి ఉంది, అడవిలలో పడి పారిపోయారు. ఆ తర్వాత మా నాయన వీన్ని ఎత్తుకుపోతున్నారు ఈ యోగులు, సన్యాసులు, జ్యోతిష్యులు.
కాబట్టి వీన్ని అపురూపంగా పెంచాలని 2 నౌకలను పెట్టాడు. ఎక్కడ పోయినా నాకు 2 కావాలి. లేదంటే ఈ పని పెద్ద బాబాని చూసేవాళ్ళం, పెద్ద సన్యాసిగా. అంటే నా జాతకం చూసినప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే నీ కొడుకు గొప్ప యోగి అవుతాడు, లేకపోతే మంచి నాయకుడు అవుతాడని చెప్పినట. అట్లా యోగి అయ్యేటటువంటి యోగ్యం ఉండేనేమో నాకు. వాళ్ళ ఎత్తుకుపోయిన వాళ్ళు నన్ను యోగి చేయాలని కాషాయ బట్టలు కమండల దారులు వాళ్ళు ఎత్తుకొని పోయారు. అయితే ఇక వదిలిపెట్టిపోయారు. ఇక అప్పటి నుంచి మా నాయన నన్ను ఫుల్ సెక్యూరిటీ తోటి పెంచాడు. మా నాయన దగ్గర ప్రభుత్వంకి సంబంధించిన 2 కావలకాలు ఉంటుండ్రి, వాళ్ళని నా మీదనే పెడుతుండే. ప్రైవేట్కి 2 పెట్టిండు, వాళ్ళు నా చుట్టే కావాలి. నేను స్కూల్కి పోయినా, ఆలస్యమైనా, ఆటలు ఆడినా వాళ్ళ పర్యవేక్షణ దీర్ఘకాండలతోటి పర్యవేక్షణ చేస్తాడు. అట్లా అందుకే మా నాయన అంటే నాకు చాలా ప్రేమ. ఈ ఉద్యమాలకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఉద్యమాల ప్రేరణ అంటే ఎప్పుడైతే నేను 10th చదువుతున్నప్పుడు మా నాయన చచ్చిపోయిండో నన్ను చదివించే స్థితి లేదు. అంటే అప్పటికే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. లీడ్ చేసే శక్తి, పిల్లలందరినీ లీడ్ చేయడం, ఊరందరినీ లీడ్ చేయడం, ఆఫీసర్లను ఎదిరించడం, ఇవన్నీ చేసేటటువంటి తత్వం నా లోపల ఉంది. ఆ రోజుల్లో ఎస్ఐ వస్తే ఊళ్ళో అందరు భయపడేవారు, తహసీల్దార్ వస్తే అందరు భయపడేవారు. నేను ఎదిరించి మాట్లాడేదాన్ని. ఎస్ఐ వస్తే ఎస్ఐ పక్కకు కూర్చొని వాట్ ఎస్ఐ సాబ్ అంటుంటే, అంటే ఏం ఎస్ఐ గారు జర ఉర్దూ పదాలు ఎక్కువ వాడుతుంటే. అదేవిధంగా తహసీల్దార్ వస్తే కూడా తహసీల్దార్ సరిగా కూర్చుంటుంటే లేవకుంటి. మా నాయన నన్ను లేస్తుంటే తహసీల్దార్ గౌరవార్థం. మా నాయన మాలి పటేల్ పోలీస్ పటేల్ ఊరికి. ఆ రోజుల్లో మాలి పటేల్ పోలీస్ పటేల్ అంటే పెద్ద హోదా. అయితే నేను లేవకుంటి, వాడు ఉద్యోగుడు, వానికి ఏం భయపడేది, ఎదురు మాట్లాడి తిరుగుబాటు చేసి ఎదిరిడే తత్వం మొదటి పుట్టుకతోటి వచ్చేసింది. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు. అయితే మా నాయన చనిపోయిన తర్వాత నన్ను చదివించే స్థితి లేకుండే. మా అమ్మ బంగారం అమ్ముకొని సంగారెడ్డి జూనియర్ కాలేజీలో జాయిన్ అయినా. ఆ రోజుల్లో ఫీజులు లేవు, బీసీలకు హాస్టల్ లేవు. అయితే చుట్టాలలో ఉంటామంటే కొన్ని రోజులు ఉన్నాం, మళ్ళీ చదువు మానే పరిస్థితి. అప్పుడు ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నువ్వు ఈడ ఎస్సీ హాస్టల్ ఉంటుంది, అందులో బీసీలకు ఇస్తారు, నువ్వు పోయి అండ జాయిన్ కావాలి. పోయినా. అప్పటికే సీట్లు కంప్లీట్ అయినాయి. 100 సీట్లు ఉంటే 5 మంది బీసీలకు, 95 మంది వాళ్ళు ఉంటారు. కలెక్టర్ ఒక 5 మందిని ఎక్స్ట్రా ఇచ్చే అధికారం ఉండే. 105 కూడా నిండి ఉన్నాయి. నేను పోయినా, సీట్లు అయిపోయినారు. కలెక్టర్ దగ్గరికి పోయి మా అమ్మ చనిపోయింది, నాయన చనిపోయిండు, కాలేజీలని నేను ఫస్ట్ మార్కులు వచ్చినాయి. నాకు హైయెస్ట్ మార్కులు నాయా కాలేజీ, నాకు ఇవ్వాలి, నాకు చదువుకోవాలని ఉంది అన్న. నా ధైర్య సాహసాలు. ఆ రోజుల్లో కలెక్టర్ దగ్గరికి పోయి కలవడం కష్టం. అది కూడా కలెక్టర్ని కలవడం కూడా అద్భుతం. నేను కలెక్టర్ని కలవడానికి ఇంటికి వెళ్ళా. పోతే అటెండర్ కలవనిస్తలేడు, పిఏ కలవనిస్తలేడు. గొడవ పడ్డా. నేను ఎందుకు కలవనియడు మీరు నాకు కలెక్టర్, నువ్వు ఇస్తావు మరి అడ్మిషన్ ఇప్పి హాస్టల్ అన్న. ఈ లొల్లి చూసి కలెక్టరు లోపల ఏమిటి గొడవ అవుతుందంటే, ఓ పిల్లగాడు వచ్చి ఇంట్లో హాస్టల్ అడ్మిషన్ అంట, తల్లి లేదు తండ్రి నాకు హాస్టల్ కావాలంటున్నాడు, గొడవ పడుతుందంటే పంపిపన్నాడు. కలెక్టర్ మంచోడు ఉండే ఆయన, ఏదో ఎస్సీ అయినా పెరుమాల్లో అని ఉండే. పంపిస్తే పోయినా, నమస్తే పెట్టి మంచిగా మర్యాదగా మాట్లాడినా. ఆయన కూడా గౌరవించండి, ఏం బాబు ఎందుకు గొడవ పడుతున్నావు, నా దగ్గరికి రావచ్చు అంటే, మీ దగ్గర కలవకుండానికే వాళ్ళు వదులుతలేరు, నేను అందుకే గొడవ పడ్డా అని మంచిగా చెప్పాను. దానికి కూడా ఆయన పాజిటివ్గా రిసీవ్ చేసుకొని, ఏంటి చెప్పంటే, ఇట్లా అమ్మ చనిపోయింది, నాయన చనిపోయిండు, నాకు చదవాలని ఉంది, ఎవరు చుట్టాలు ఉంచుకుంటలేరు, నేను కాలేజీలో నెంబర్ 1 మార్కులు ఫస్ట్ మార్కులు ఉన్నాయి, మీరు హాస్టల్ సిటీ ఇవ్వాలని. ఎంబడి ఆయన ఫోన్ కలిపి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అప్పుడు బీసీలు లేవు, ఫోన్ చేసి అడిగాను, సార్ నిన్ననే మీరు నారాయణఖేడ్ ఎమ్మెల్యే శివరావు శెట్కర్ రాస్తే 2కి ఇచ్చారు, సీట్లు లేవు సార్ అని అన్నాడు. ఏమన్నా కానీ నేను గవర్నమెంట్కి రాసి 1 సీట్ తెప్పిస్తా, నువ్వు ఈ ప్లాన్కి రేపటి నుంచి తిండి పెట్టమన్నాను. దాని మీదే రాశాడు. పోయినా హాస్టల్లో పేరు లేకుండా తిన్నా ఒక 8 రోజులు. ఆ 8 రోజుల్లో ఒక సీట్ ఖాళీ అయింది. అందులో అడ్జస్ట్ చేసి ఈయన ఈలోగా గవర్నమెంట్కి రాసిండు. 1 సీటుకు ఆ రోజుల్లో గవర్నమెంట్కి రాయాలి, అంత టైట్ ఉండేది. ఇక నేను హాస్టల్కి పోయాను, జాయిన్ అయినా. హాస్టల్ సమస్యలను చూసిన. అప్పటికే నేను ఆగస్టు 8కి జాయిన్ అయినా. ఆగస్టు 15కు ఎలకేషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ హాస్టల్లో కాలేజీలో పెట్టారు. అక్కడ కాలేజీలో నేనే ఫస్ట్ వచ్చాను, ఇక్కడ హాస్టల్లో నేనే ఫస్ట్ వచ్చాను. దాంతో నా రేంజ్ పెరిగిపోయింది ఒక్కటిసారి. ఎవరు ఫస్ట్ వచ్చారు, అరే నిన్న మొన్న వచ్చిండు హాస్టల్కు, అప్పుడే డిబేట్ ఎలకేషన్లో ఫస్ట్ ఎట్లా వచ్చిండు, అప్పుడే ఎస్సే రైటింగ్లో ఎట్లా వచ్చిండు, ఇంగ్లీష్ తెలుగులో కూడా ఆయన వచ్చిండా,
ఇక పేరు పెరిగింది. కాలేజీలో కూడా నేనే వచ్చిన. దాంతో ఆ రోజుల్లో చదువుకునేటోళ్ళు ఫస్ట్ ర్యాంక్ అంటే చాలా చాలా గొప్ప విషయం. గొప్ప విషయం. నా చుట్టూ పిల్లలంతా ర్యాలీ కావడం స్టార్ట్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత నవంబర్ రాందడవే జిల్లా లైబ్రరీ ఉండే, అక్కడ ఫస్ట్ వచ్చిన ఎస్ఏ రైటింగ్ డిబేటు జిల్లా స్థాయిలో మొత్తం జిల్లాలనే. దాంతో ఫోటో పేపర్లు రావడం, నా పేరు ప్రతిష్టలు బాగా పెరిగిపోయినాయి. ఊళ్ళో చర్చ, ప్రాంతంలో చర్చ, అంతటా చర్చ అయ్యి ఇక రేంజ్ పెరిగింది. ఇక దీన్ని కీపప్ చేసుకోవాలని నేను ఇక ఉద్యమాలల్లో సంగారెడ్డి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే హాస్టల్ సమస్యల మీద పోరాడినా. డిగ్రీ చేయాలి ఇన్ని చేస్తూ కూడా. అయితే అప్పుడు లిమిటెడ్ పోరాటం. హాస్టల్ సమస్యలు, కాలేజ్ సమస్యలు, గ్రూపు, ఈ బీసీల సమస్యలు, హాస్టళ్ళ సమస్యలు, కొత్త హాస్టల్ కావాలి అనే పోరాటం స్టార్ట్ చేయలేదు. అది వికారాబాద్కి వచ్చాను డిగ్రీకి. అక్కడ కూడా హాస్టల్ సీట్ దొరకకపోతే గవర్నమెంట్లో హైదరాబాద్కి వచ్చి ఆర్ఫన్స్కు సెపరేట్, మా అమ్మ లేదు, నాన్న లేడు, సీట్లు ఎట్లు ఇవ్వరు మీరు అని కొట్లాడి సీట్ తీసుకున్నాను. నేను అక్కడ సీట్ తీసుకొని పోతే అక్కడ ఒక సప్లిమెంటరీ బ్యాచ్ నడుస్తుండే. హాస్టల్లో సీటు 6 నెలల దాకా రాదన్నారు. నేను ఒక్కరిని తీసుకొని పోయినా కలెక్టర్కు, ఆఫీసర్కి మాట్లాడి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు విచిత్రంగా చూసింది, ఏంటిది ఈయన ఇంకా 6 నెలలు అయితే తప్ప ఎవరికి సీట్లు రావు, 6 నెలల నాటికి ఖాళీ అయితే 70-80. అప్పుడు అందరు వస్తారు, ఈయన ఒక్కడే ఎట్లా వచ్చిన్నాను. ఆడ పోయి కలెక్టర్తో కొట్లాడి తెచ్చుకున్నాను. దాంతో నా స్పెషాలిటీ అర్థమైంది అందరికి. దాంతో కాలేజీలో ఉన్నది హయ్యెస్ట్ మార్కు. లీస్ట్ చేసినప్పుడు ఫస్ట్ పేరు నాదే కాలేజీలో, హయ్యెస్ట్ మార్కుల నుండి. దాంతో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని, మ్యాథ్స్లో సాలని ఓడగొడతాడని, ఫస్ట్ క్లాస్లోనే నేను మ్యాథ్స్లో, అకౌంటెన్సీలో, స్టాటిస్టిక్స్లో సాలని విక్కిరి చేస్తుంటే, దాంతో చదువుల నెంబర్ 1 ఉన్నాడు, లీడర్షిప్లో నెంబర్ 1 ఉన్నాడని పబ్లిక్ అంతా నా చుట్టూ ర్యాలీ కావడం పెట్టారు. ఆ తర్వాత ఇక హాస్టల్, ఆడ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉండే. మొదట నాకు బీసీ హాస్టల్ వచ్చింది, తర్వాత 2 కలిపి ఉండే. ఎస్సీ హాస్టల్కు బీసీ హాస్టల్ అలాగైనా కొట్లాడుకొని నన్ను ఎస్సీ హాస్టల్కి వేశారు. ఎస్సీలందరూ కంబైన్డ్ ఉన్నప్పుడు ఎస్సీలందరూ నాకే మద్దతు ఇచ్చారు. ఇక ఈయన ఎస్సీల మద్దతు ఇస్తుండని చెప్పి నన్ను బీసీలకు ఇచ్చారు. బీసీ హాస్టల్కి పోయాను. ఏ విద్యార్థి కూడా చిన్నోడు కాదు, ఒక్కొక్కరు 7 అడుగులు 6 అడుగులు ఉన్నారు. వాళ్ళందరూ వాలీబాల్ ప్లేయరు, ఫుట్బాల్ ప్లేయరు, లీడర్లు, చాలా పెద్ద స్థాయి వాళ్ళంతా. వాళ్ళు ఎవరు కూడా ప్లేట్లలో తినేది కదా, డేకిస్లో తినేవాళ్ళు. కానీ వాళ్ళందరికీ నన్ను 1 నెలలోపనే లీడర్గా చేసుకున్నారు. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, ఒక్క పైసా కరప్షన్కి ఇన్వాల్వ్ కాలేదు. అంత ఆర్థికంగా ఇబ్బంది పడితే మా అమ్మ నాకు ఇచ్చినటువంటి 18 తులాల బంగారము 3 నెలలకు ఒకసారి అమ్ముకున్నా, తులం. ఆ రోజుల్లో 220 రూపాయలకే తులం. హైదరాబాద్కి వచ్చి బేగం బజార్లో అమ్ముకుంటుంటే, హైదరాబాద్కి వచ్చి అప్పుడు తులం, అప్పుడు తులం, ఫీజులకు కావాలని హాస్టల్లో ఉన్నా. ఆ బంగారం అంతా నా దగ్గర భద్రంగా పెట్టుకున్నా. మా అమ్మమ్మ కూడా నన్ను ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ బంగారం ఇచ్చేది. నువ్వు చదువుకో, మీ అమ్మ ఆశయం నువ్వు చదవాలని, ఆమె బంగారం కూడా నువ్వే తీసుకో అని మంచిగా చదివించుకుంటే తీసుకొచ్చా. ఆ సమయం లోపల చాలామందికి హాస్టల్ సీట్లు దొరకలేవు. అప్పుడు నేను దండు కట్టి హైదరాబాద్కి వచ్చాను. 6 రోజుల్లో ట్రైన్లో రావాలి హైదరాబాద్. ట్రైన్ టికెట్ ఎవరు తీసుకుంటాడు, తీసుకోడు. నేను నా సిస్టమ్నే మార్పించాను. వికారాబాద్ టు నాంపల్లి టు వికారాబాద్ ఎవరు టికెట్లు తీయవద్దు, 200 మంది ఫ్రీగా రావాలనేటటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేసిన. టీటీలు, టికెట్ ఇన్స్పెక్టర్లు, పెద్ద ఆఫీసర్లు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. చెప్పేసిన, మేము హాస్టల్ పిల్లలం, మేము మాత్రం ఉద్యమాలు చేయడానికి వస్తున్నాం, మాకు ఇడిచిపెట్టవలసిందాను. ఇడిచిపెట్టిర్రు, ఉద్యమాలు చేసిన. కలెక్టరేట్ ఒక రోజు వచ్చి డీడీ ఆఫీస్కి తాళాలు వేసిన, ఒకరోజు పోయి ఆర్డీఓ ఆఫీస్కి తాళాలు వేసిన. ఈ సాహస కృత్యాలు చేయడంతో విద్యార్థుల్లో అంటే నా ఎదుగుదలకు 2 ప్రధాన కారణాలు. ధైర్య సాహసాలతోటి ఉద్యమాలు చేసిన. కలెక్టరేట్కు తాళాలు వేయడం, ఆర్డీఓ ఆఫీస్కి తాళాలు వేయడం, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి తాళాలు వేయడం, జిల్లా పరిస్థితులు ఉంటుండే అప్పుడు ఆఫీసర్ని బెదిరించడం, ఇవి ఒకటి. రెండవది నిజాయితీగా ఉన్నా. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంఘంలోకి పైసలన్నీ ఖర్చు పెట్టడం, సొంత పైసలు ఖర్చు పెట్టడం. హాస్టల్లో నెలకొక ఫుడ్ ప్రెసిడెంట్ ఉంటుండే. దానికి ఏ ఫుడ్ మాస్టర్ని పెట్టినా కూడా అవకతవకలకు అక్రమాలకు పాల్పడి 10 రోజులు కూడా చేయకుండా మళ్ళీ నాకే ఇస్తుర్రి. అవినీతికి, లంచగొండితనానికి, ప్రలోభాలకు లొంగని వ్యక్తి
ఆర్ కృష్ణ అనేది బ్రాండెడ్గా సొసైటీలోకి వెళ్ళిపోయింది ఆ రోజుల్లో 73, 74లో వెళ్ళిపోతే ఇక ప్రతి ఒక్కరు నా నాయకత్వాన్ని కోరుకోవడం. ఇంకొక వైపు కాలేజీలో స్టడీస్లో నంబర్ 1 ర్యాంక్, క్లాసులు నంబర్ 1. నేను ఎప్పుడు పోయేది 4 రోజులకు ఒకసారి పోయినా నేను పోయిన రోజు సార్లంతా అనుకుతుంది. ఏ ప్రశ్న అడిగితే ఏ జవాబు చెప్పాలి, ఎకనామిక్స్లో కానీ, సివిక్స్, అకౌంటెన్సీలో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, ఏ సబ్జెక్టుల తెలుగులో కానీ నా ముందు లెక్చరర్లు భయపడుతున్నారు. రెండవది ఆ రోజున ఉన్న లెక్చరర్లు చాలా తెలివైనటువంటి వాళ్ళు, పుస్తకాలు రాసే లెక్చరర్లు, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నారు. అసంటి లెక్చరర్ నన్ను చూసి భయపడుతుంది. అయినా వాళ్ళందరూ నన్ను చూసి గర్వపడి అప్రిషియేట్ చేస్తుంటారు. కృష్ణయ్య లాంటి స్టూడెంట్ మా చదువు చెప్పడం మా అదృష్టం, ఈయన భవిష్యత్తులో మాకు పేరు తెచ్చి తొడగుతాడు అని చాలా హ్యాపీగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందుకే ఆ చదువుతూ ఉద్యమాలు హైదరాబాద్కి వచ్చి చేసినాం. చివరకు బాగా చదివి యూనివర్సిటీ 3rd ర్యాంక్ తీసుకొచ్చాను బీకాంలో. అక్కడ దాంతో నీ స్టేట్ ర్యాంకులు అప్పుడు కాకతీయ యూనివర్సిటీ లేదు, మొత్తం తెలంగాణ ఒక్కొక్కటి యూనివర్సిటీ, 30,000 మంది బీకాం విద్యార్థులల్లా నాకు 3rd ర్యాంక్ రావడం. అందులో 3 సబ్జెక్టులు అకౌంటెన్సీ, అడ్వాన్స్ అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్ టాప్ మార్కులు ఉన్నాయి యూనివర్సిటీలో. దాంతో నా రేంజ్ పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఎంట్రన్స్ రాస్తే ఎల్ఎల్బిలో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయినాం. ఆ తర్వాత ఎల్ఎల్బి చేసుకుంటా నాకు ఎందుకో ఎంకామ్ పోవాలని అందరూ అన్నారు. ఎంకామ్ మళ్ళీ రాసిన, ఎంకామ్లో సీట్ వచ్చింది. 2 నెలలు చేసి నాకు తృప్తి కాక మళ్ళీ బ్యాక్ వచ్చి ఎల్ఎల్బిలోనే 2nd ఇయర్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాస్తూ, అప్పుడు వికారాబాద్లో ఉన్నప్పుడే ఎక్కువ హాస్టల్ పెట్టాలని, అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలని, హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవాళ్ళం. 1974 ప్రాంతంలో అది చాలా నోటెడ్ ఉద్యమం. అది హైదరాబాద్, రంగారెడ్డి కలిసి ఉన్నాయి. కలెక్టరేట్ మీద దాడి చేశాం. కలెక్టర్ని కొందరు కొట్టారు కూడా. నేను ఆ ఉద్యమంలో ఉన్నా అప్పుడు హాస్టల్ని ప్రభుత్వం ఆ ఉద్యమం కలెక్టర్ని కొట్టడం జరిగే హాస్టల్ని రద్దు చేసేసింది. ఆ సందర్భంగా అనేక మందికి కాలేజ్ బహిష్కరణ చేశారు. అయితే నేనేం లీడర్ను కాబట్టి నన్ను కూడా బహిష్కరించాలని డిసైడెడ్. కానీ ఆ కలెక్టరు వికారాబాద్కు ఫోన్ చేశాం, కేఎస్ఆర్ మూర్తి ఫోన్ చేసి వాట్ అబౌట్ కృష్ణయ్య అని అడిగాను ప్రిన్సిపల్ లెక్చరర్. అంటే ఈజ్ ఎ జెన్యూన్ కాలేజ్ నంబర్ 1 మెరిటోరియస్ స్టూడెంట్స్. ఆయన క్లాస్లో కూర్చుంటే లెక్చరర్లు, ప్రొఫెసర్లు గద్దును అనుకుతారు. అంత ఆయన ఏ ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్పాలనో తెలియనటువంటి ప్రశ్నలు అడుగుతాడు. చాలా గొప్ప స్టూడెంటు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది అన్నాడు. కలెక్టర్ కార్ వేసుకొని వికారాబాద్కి వచ్చాను. గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. కృష్ణయ్యని తీసుకురండి అన్నాడు. సరే అని అప్పుడు ఆ రోజుల్లో కార్లు లేవు, స్కూటర్ మీద సారడాన్ని ఎక్కించుకొని పోయాను. కృష్ణయ్య పోందాడు కలెక్టర్ గారు కేఎస్ఆర్ మూర్తి, నువ్వేనా కృష్ణయ్య? అవును సరే అని నమస్తే పెట్టి మర్యాద కూర్చో అన్నాడు. లేదు కూర్చోను. చా తాగన్నాడు. చా తాగనేనా అన్న. చాదా అస్సలే తాగమంటే అస్సలే తాగా అన్నా. అంటే వెరీ గుడ్, అన్నీ మంచి అలవాట్లు ఉన్నాయి, కానీ నీవు చేసిన పని మంచిదనా? కలెక్టరేట్ల మీద దాడి చేయడం, కొట్టడం. నేను నా కండారా చూస్తే నువ్వే లీడరు ఆ రోజు. ఇప్పుడు నేను తీసేయగలుగుతా, ఏమైనా చేయగలుగుతా, కానీ నేను తీసేయాలి. నువ్వు నా చాటి బిడ్డవు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా బాగా చదువుకోవాలి. నేనేం కాలేజీలోకి వెళ్తే అందరినీ తీసేపించిన 6 మందిని, ఇంద్రారెడ్డిని, రాములను, ఇట్లా హైదరాబాద్లో చదివేటోళ్ళని వాళ్ళని తీసేపించిన. నిన్ను మాత్రం తీసేయాలి. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటిదంటే లీడర్షిప్ వదిలిపెట్టి ఐఏఎస్ సాధిస్తాను మాట ఇవ్వాలి. అంటే సరే సార్ ట్రై చేస్తాను మాట ఇస్తానట్టుగా. ఇక ఆయన అంత అభిమానంతో ఉన్నాడని తప్పనిసరి నేను ఐఏఎస్కు ప్రిపేర్ అవుతా సార్ అని చెప్పాను. దాంతో ఆయన రెస్ట్ టికెట్ ఇచ్చి కృష్ణయ్య చాలా గొప్పోడు అవుతాడు అది అని అన్ని ప్రశ్నలు వేసాడు. అన్నిటికీ జవాబు చెప్పాను. ఆశ్చర్యపోయాడు. ఇక వదిలిపెట్టిపోయాడు. ఆ తర్వాత హాస్టల్ రద్దు అయినాయి. రూమ్ తీసుకొని చదివినాం. డిగ్రీ అయిపోయింది. వచ్చి ఎల్ఎల్బిలో జాయిన్ అయినా. ఎల్ఎల్బికి వచ్చినాక ఇక రేంజ్ పగ్గాలు లేవు నాకు. ఇక రోజు ఉద్యమాలే ఎల్ఎల్బిలోను, హాస్టళ్లలోను. ఆ రోజుల్లో జనాన్ని మొబిలైజ్ చేయడం అంటే క్యాంపస్లో పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ 5 బలమైనటువంటి విద్యార్థి సంఘాలు. ఏ కాలేజీలో అయినా వాళ్ళే యూనియన్లు గెలిచేది. ఎన్నికలు ఉండేది. ఆర్ట్స్ కాలేజ్ పీడిఎస్, ఇంజనీరింగ్ కాలేజ్ పీడిఎస్, టెక్నాలజీ ఆర్ఎస్యు, సైన్స్ కాలేజ్ ఆర్ఎస్యు, ఇట్లా డివైడ్ చేసుకుంటున్నారు. అంత గొప్పగా ఆ ఉద్యమం నడిచే రోజులు. 6 రోజుల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వేసేది.
రాడికల్ విద్యార్థి సంఘం, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ, లోహియా మంచ్ అని ఉంటుండే ఇందిరారెడ్డి, అందరం కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ఇస్తే జాక్ దానికి నన్ను చైర్మన్గా చూసాం. 1977 నుంచి 94 దాకా జరిగిన ప్రతి ఉద్యమానికి నన్నే నాయకుడిగా తీసుకున్నాం. నాయకుడు కావడం కంటే నా గొప్పతనాన్ని, నిజాయితీకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక నక్సలైట్ గ్రూప్ సంస్థలు నా గొప్పతనాన్ని గుర్తించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో వాళ్ళు ఒక నాయకత్వాన్ని ఒప్పుకునేటోళ్ళు గారు. రాడికల్స్ కానీ, మావోయిస్టులు కానీ, పీపుల్స్ వారు కానీ, పీడిఎస్ కానీ, జనశక్తి కానీ, ఏ కమ్యూనిస్టులు కానీ. అట్లాంటి సమయంలో నన్ను నాయకుని ఎన్నుకున్నారు, నా కింద పనిచేసిండ్రు. ఒకసారే కాదు, ప్రతి సంవత్సరం నన్ను నాయకునిగా, జాక్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నాను. అట్లా హాస్టళ్ళు పెంచాలని, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని, హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వద్దని, క్యాపిటేషన్ ఫీజు వద్దని, ఇక ఇట్లా ప్రతి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఇట్లాంటి ప్రతి సమస్య మీద ఉద్యమాలు చేస్తూ తిరుగులేని ఆధిపత్యం వచ్చాయి. రిజర్వేషన్లో ఉద్యమాలు వచ్చాయి. 1986లో మురళీధరరావు కమిషన్, 1990లో మండల్ కమిషన్. ఆ ఉద్యమాలకు కూడా రాష్ట్రానికి నేనే నాయకుడిని. దాంతో ఎదురులేని ఆధిపత్యంతో చేసుకుంటూ వచ్చడం రావడం. సర్పంచ్ల చెక్ పవర్ దగ్గర నుంచి అసలు ఎగ్జాక్ట్లీ ముద్ర లేని ఉద్యమం లేదు అసలు. ప్రతి ఉద్యమం నా ముద్ర. సర్పంచులకు రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడినే పెట్టించడం, తర్వాత సర్పంచులకు చెక్ పవర్ తీస్తే చెక్ పవర్ పెట్టాలని కొట్లాడినే సాధించడం. ఇన్ని చేశారు కదా ఈ 42 ఏళ్ళ ఉద్యమ పోరాట ప్రస్థానంలో. మీకు చిరస్మరణీయమైన విజయం ఏది, ప్రజా విజయం? అంటే ఉద్యమం చేసిన ఘట్టమా విజయాల? ఇప్పుడు ఇందులో చిరస్మరణీయమైన ఘట్టం అవి చిరస్మరణీయమైనటువంటి ఘట్టాలు 4-5 ఉంటాయి. ఒకటి 1974లో వికారాబాద్లో ఆర్డీఓ ఆఫీస్కు తాళాలు వేసినాం. అట్లాగే హైదరాబాద్లో జిల్లా పరిషత్లు ఉండే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కు తాళాలు వేసినాం. ఆ 2 ఘట్టాలప్పుడు అందరు నా ఎంబడున్నోళ్ళు గజగజలాడిపోయారు. ఏంటిది ఇంత నువ్వు ధైర్యం చేయడం ఏంటిదని. నేను అన్నా, నా కోసం చేయలేదు, నా జాతి కోసం చేసిన. నా జాతిని అంచిపెడుతున్నారు, చదువుకోకుండా చేస్తున్నారు, తిండి సరిగ్గా పెడతలేరు. అందుకే నేను అన్నిటికీ తెగించి పెడుతున్నా. అందులో కూడా విజయం సాధించాను, ఎవడేం చేయలేదు అన్నప్పుడు. అది ఒక ఘట్టం. 1978 సెప్టెంబర్ 27 నాడు 2000 మంది విద్యార్థులను తీసుకొని అసెంబ్లీ మీద దాడి చేసిన. అద్భుతంగా ఆర్గనైజ్ చేసి లోపలికి పోయేటట్టు చేసిన. 2000 మందిని లోపలికి పోయేటట్టు లోపలికి పోయినాం. చూపిస్తా కటింగ్స్ తీసుకుపోయి బ్యాగులలో రాళ్ళు పోసుకొని పోయినాం. అసెంబ్లీని కొడుతుంటే దన్న కిటికీలు ఊసిపడ్డాయి అద్దాలు. లోపల గౌతలచ్చన్న, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, గౌతలచ్చన్న అపోజిషన్ లీడర్, నక్కి ఒక్కతో కూర్చున్నారు అందరు. అంత గొప్ప ఉద్యమం అది. దాన్ని నేను వెల్ ఆర్గనైజ్ చేసిన. నా ఆర్గనైజేషన్ స్కిల్ను, లీడర్షిప్ క్వాలిటీస్ను చూసి అప్పటి నుంచి రాడికల్స్ కానీ, మావోయిస్టులు కానీ, అప్పుడున్న పీపుల్స్ అంటారు అప్పుడు గతంలో కమ్యూనిస్టులు కానీ నా నాయకత్వాన్ని క్వశ్చన్ చేయలేదు. అంత పెద్ద ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వం ప్రలోభాలు పెట్టాలని చూసింది. నేను లొంగలేదు. నా సాతి ఉన్న వాళ్ళందరికీ ₹1,00,000 ఇస్తే లొంగిపోయి మాయమైపోయినారు. నేను లొంగలేదు, అడుగు పెట్టలేదు. నా జాతికి హాస్టల్ కావాలి, స్కీమ్లు ఎక్కువ పెట్టాలని కొట్లాడినా. అందుకే ఎప్పటికప్పుడు పెంచుకున్నా. అది ఒక ఘట్టం. 1979 సెప్టెంబర్ 4 నాడు 4000 మందితోటి పోలీసులను ఎదిరించి సెక్రటరియట్ మీద దాడి చేశాము. అయితే గేట్ కాన్ని ఆపేశారు. పెద్ద రణరంగమైంది. బాష్పవాయు ప్రయోగం చేశారు. వాటర్ ట్యాంకర్లు వచ్చి నీళ్లు చల్లారు. అంత బలమైన ఉద్యమం చేశాము ఆ రోజు కూడా. ఆ ఉద్యమం 1982లో 2000 మందిని తీసుకొని బీసీ డైరెక్టరేట్ మీద దాడి చేసి ధ్వంసం చేసి బాగా చేశాం. ఇవన్నీ చారిత్రక ఘట్టాలు. ఇవి విధ్వంస చర్యలే కావచ్చు, కానీ ఈ జాతిని విధ్వంసం చేసే వాళ్ళ మీద చేసిన యుద్ధం కాబట్టి అది పవిత్ర యుద్ధమేమో తప్ప విధ్వంస చర్యలు కాబట్టి దానికి సమాజం అంగీకరించింది. మెజార్టీ ప్రజలకు ఏమిటి కోసం కొట్లాడినా చదువు కావాలి, హాస్టల్ కావాలి, రెసిడెన్షియల్ పాఠశాలలు కావాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి. మా పేద కులాలు చదువుకోవాలని చేసినటువంటి పోరాటంలో కొన్ని విధ్వంసాలు తప్పాయి. ప్రపంచంలో రాజులు రాజ్యాలే కొట్టుకొని సచ్చి తల నరుక్కుంటే రాజ్యం కోసము, నేను బతకడానికి చదువు కోసం చేసిన ఈ విధ్వంసము
పెద్ద లెక్కలోనికి రాదు. ఆ తర్వాత మండల్ కమిషన్ ఉద్యమం, మురళీధర్రావు కమిషన్, రిజర్వేషన్లు 86లో ఎన్టీ రామారావు వేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు యాంటీ రిజర్వేషన్ వచ్చింది. యాంటీ రిజర్వేషన్కు ప్రో రిజర్వేషన్ నేను తీశాను, సమసంగ్రామ పరిషత్. ఆ ఉద్యమము అప్పుడు 5 సార్లు 4 సార్లు రాష్ట్ర బంధు పిలిపించాం. బంధు పిలిపించినప్పుడల్లా 50 బస్సులు కాలిపోయి సీమ చిటుక్కు మనలేదు. మేము బంధిస్తే రాష్ట్రం అంతా స్తంభించిపోయింది 4 సార్లు. అది బలమైనటువంటి ఉద్యమం, అది కూడా మరపురాని ఘట్టం. 1990లో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా మండల్ కమిషన్కు కేంద్రంలో రిజర్వేషన్లు పెడితే వ్యతిరేకించుకుంటూ వచ్చిన ఉద్యమం ఉంది. అప్పుడు కూడా రాష్ట్రంలో 4 సార్లు రాష్ట్రవ్యాప్త బంధులు ఇచ్చాం. ఆ బంధు ప్రభావంతో కేంద్ర బీసీలంతా ఒకటైపోయారు, స్తంభింపజేశాం. దాంతో అది కూడా మరపురాని ఉద్యమం. ఈ విధంగా ప్రతి ఉద్యమం, అంతేకాదు ఇంకా అనేక ఘట్టాలు. నేను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాడినప్పుడు ప్రభుత్వం ప్రలోభాలించడానికి నాకు కాలేజీ నుంచి 2 లక్షలు, 14 కాలేజీల నుంచి 28 లక్షలు రిజర్వేషన్లు ఈ సంవత్సరం వదిలిపెట్టుకో, 28 లక్షలు నీకు సంఘానికి డొనేషన్ ఇస్తామని చెప్పారు. 28 లక్షలను 28 పైసలు లేక తృణీకరించాను. చేసి నా జాతికి రిజర్వేషన్లు పెట్టకపోతే ఓటమి చెందుతా, కానీ నా జాతి నమ్ముకోను. ధర్మాన్ని నమ్ముతా, నేను సత్యాన్ని, న్యాయాన్ని నమ్ముతా. ధర్మం అన్నిటికంటే గొప్పది. నేను అపవిత్రంగా ఆదలుచుకోలేదు. నేను ఆర్టీసీ బస్సులో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. మళ్ళీ ఆర్టీసీ బస్సులోనే ఉస్మాన్ యూనివర్సిటీకి పోతా బస్ పాస్ మీద, కానీ పైసలు లేవు. ఈరోజు మీరు 28 లక్షలు ఇస్తే 100 ఎకరాల భూములు వస్తాయి. ఆ రోజంతా ఎల్బీ నగర్లోనే 40,000 ఎకరా, మా ఊళ్ళో అయితే 2,000 ఎకరం ఉంటాయి. నేను ఎంత ఎదిగిపోతా, జీవితాంతం కూడా సుఖపడతా, కానీ జాతి నమ్ముకొని అని చెప్పాను. అది కూడా మరపురాని ఘట్టం. అంతేకాదు 1986లో రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండే, హైకోర్టులో కేసు పోయింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా యాంటీ గ్రూప్కు ప్రో గ్రూప్కు ప్రభుత్వం చర్చలు పెట్టి బ్యాక్డోర్ పద్ధతిలో వాళ్ళకు 70 లక్షలు ఇచ్చారు. మాకు కూడా 70 లక్షలు ఇవ్వాలని చూశారు. నో, నా జాతికి లోకల్ బాడీ ఎలక్షన్ల రిజర్వేషన్ పెట్టు, హాస్టళ్ళు పెంచు, స్కాలర్షిప్లు పెంచు, కానీ నేను అపవిత్రంగా ఆదలుచుకోలేదని చెప్పాను. 70 పైసలు కూడా తీసుకోలేదు. అందరు తీసుకోవాలని అడిగారు, నేను 10 పైసలు కూడా ముట్టలేదు. అవి నా విజయానికి. అందుకే ఇవన్నీ చూసి ధర్మము గొప్పదని నమ్మే వ్యక్తి. ఆ ధర్మమే ఇంత స్థాయికి తీసుకొచ్చింది. పైసలు లేకపోవచ్చు, కానీ నా జాతి నన్ను హక్కున చేసుకుంటారు. ఏ మీటింగ్కి పోతే రక్తం తీసి రక్త తిలకం రుద్దుతున్నారు. ఎంత అభిమానం, సినీ యాక్టర్ల కంటే గొప్ప అభిమానం. ఇప్పటికి కూడా ఏ పెళ్లికి పోతే ఫోటోల కోసం, ఏ మీటింగ్కి పోయినా ఫోటోల కోసం ప్రజలంతా ఒక సెలబ్రిటీ లాగా ఎగబడుతున్నాను. నన్ను చూసేటందుకు అందంగా లేను, రోజు యాక్టర్ను కాదు, కానీ జనం అంతా క్రేజీగా నన్ను గుండెల్లో దాచుకుంటాను. మా జాతికి ఇంత కష్టపడుతున్నారు అనేటువంటిది వాళ్ళ అభిమానం గూడు కట్టుకున్నది. అందుకే వాళ్ళ అభిమానంకు తగ్గట్టు నా జాతి నన్ను నమ్మిన దానికి తగ్గట్టు మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా ఆ జీవితమంతా కూడా ఈ పేద కులాల కోసమే పోరాడాలనేది కృతనిశ్చయం. అంటే మామూలుగా ఒక విద్యార్థి నాయకుడు కొంచెం యాక్టివ్గా కనిపిస్తేనే పొలిటికల్ పార్టీలు వదిలిపెట్టావు. అలాంటి నిన్న మొన్నటి దాకా కూడా ఆర్ కృష్ణ ఎందుకు రాజకీయాల్లో లేడు? ఏ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళకే మా మద్దతు అని బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరం అనుకుంటా ఓ మూమెంట్ తీసుకొస్తుంటే ఈ సందర్భంగా మనం ఇవన్నీ తెస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఏంటి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. కానీ చంద్రబాబు ముందుకొచ్చి నేను బీసీలకు తెలంగాణలో ముఖ్యమంత్రిని ఇస్తా, అదే ఆర్ కృష్ణాన్ని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించారు. టీడీపీ బలహీనంగా ఉంది రాష్ట్రంలో, కానీ నేను ఈ డిమాండ్ ఒప్పుకున్నా. బీసీలకు ముఖ్యమంత్రి నినాదం ఒక పార్టీ ద్వారా పోతే పట్టడు ప్రజలకు వెళ్ళిపోతుంది. దానివల్ల భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి చేయలేకపోయామని ప్రజలు బాధపడతారు. అది ఎప్పటికైనా రూపుదిద్దుకుంటుందని చెప్పి ఆ నినాదంకి అక్సెప్ట్ చేసి, అది అంటే మనకు అక్కడ తెలంగాణకి వ్యతిరేకమైన పార్టీ, అది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైన పార్టీ. దాని తరఫున బీసీలకు ముఖ్యమంత్రి పదవి అనగానే కేసీఆర్ని ఎదురొడ్డి మీరు గెలుస్తా అనుకున్నారా? ఆ సందర్భంగా గెలవడము అనేది దాన్ని తీసి కాదు, కానీ ఈ నినాదము భవిష్యత్తులో ఉపయోగపడుతుందని బీసీలకు ముఖ్యమంత్రి కాదు ఆ సందర్భంగా కాదు. కానీ ఓడిపోయినా రేపేమనుకుంటున్నారు, అరే మాకు ఒక పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే కూడా మేము
ఉపయోగించుకోలేదని బాధపడాలి. మీరు అంత పెద్ద మూమెంట్ ఉంటే కూడా మీరు చూడండి 20 మంది గెలిచారు అలయన్స్లో, బీజేపీ టీడీపీ అలయన్స్. నేను ఆడ పెద్ద తెలంగాణ వాదం ఉన్నటువంటి ఏరియా ఎల్బీ నగర్, అంత పెద్ద ఏరియాలో కూడా నేను 13,000 మెజార్టీ 14,000 మెజార్టీతో గెలిచాను. కాబట్టి బీసీ వాదం కూడా బలపడుతుంది అనే, భవిష్యత్తులో అది పునాదిగా నిలుస్తుంది అనేటువంటి ఆశతోటి నేను ఆ ఆఫర్ను ఒప్పుకున్నాను. ఆర్కృష్ణ గారు, మీకు ఇంత నేపథ్యం ఉంది, అసాధారణమైన వ్యక్తిత్వం, విజయాలు, మొత్తం మీ ప్రజా జీవితం అంతా చూసుకుంటే మీరు చేసిన ప్రతి స్టెప్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ వచ్చారు. ఏదైతే మీ అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం అనే ఒక అంతిమ లక్ష్యానికి చేరువైన క్రమంలో మీరు దాన్ని ఎందుకు వదిలేస్తూ వచ్చారు? రాజ్యాధికారం అనేది నాకు కాదు, రాజ్యాధికారం నా జాతికి రాజ్యాధికారం. మీరు మీ జాతిలో భాగమే కదా. భాగమే. నా ఒక్కరిని ఎమ్మెల్యే మంత్రి అయితే రాజ్యాధికారం వచ్చినట్టు కాదు. బీసీ జాబితాలో ఇప్పుడు 2 అంశాలుగా చూద్దాం మనం. జాతీయ స్థాయిలో బీసీలు 2,600 కులాలు ఉన్నాయి. 2,550 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలే. రాష్ట్ర స్థాయిలో 113 బీసీ కులాలు ఉన్నాయి తెలంగాణలో, అందులో 144 ఉన్నాయి. 113 బీసీ కులాల్లో 102 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 18 రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ లేడు బీసీలు. మన తెలంగాణ లోపల 31 జిల్లాల్లో 18 జిల్లాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడు. అంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇంకా ఈ లెక్కలు ఎట్లుండగా ఇంకో కోణంలో చూద్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము బీసీల లెక్కలు తీసింది. 70 ఏళ్ల చరిత్ర లోపల 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రంగంలో 14% దాటలేదని కేంద్ర ప్రభుత్వం వచ్చిన లెక్కలు చెప్తున్నాయి. అంతేగా ఉద్యోగ రంగం కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీసింది. 54 లక్షల మంది ఉద్యోగులు ఉంటే బీసీలు కేవలం 4,62,000 మంది ఉన్నారంటే 9% దాటలే. అధికారిక గణాంకాలు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల లెక్కలు తీసాం, 1% కూడా దాటలే. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశం ఇది, 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగంలో 9%, వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కాంట్రాక్టర్ రంగంలో 1% కూడా లేకపోతే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ప్రజాస్వామ్యం అన్నప్పుడు అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తిలో అసెంబ్లీలో, పార్లమెంటులో ఉండాలి. చాలామంది పార్లమెంటులో వీళ్ళు ఉంటేనే ఈ కులాలు డెవలప్ అవుతాయని అంటారు. మనిషి డెవలప్మెంట్ ఒక్కడే కాదు కోరుకునేది, అభివృద్ధి ఒక్కడే కోరుకోడు, ఆత్మగౌరవం కూడా కోరుకుంటాడు. పేద కులాలు 2 అంశాలు ఆలోచిస్తాయి ఇప్పుడు: అభివృద్ధి, ఆత్మగౌరవం. ఈ 2 రావాలంటే రాజ్యాధికారం. ఉదాహరణకు అభివృద్ధి, ఇప్పుడు ఈ మన రాష్ట్రం విషయాన్ని చూస్తే ఇంతవరకు మన రాష్ట్రం లోపల 29 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా? ఇదేమైనా వాళ్ళ జాగీరా, ఆశ? రెండవది, ఏ పేద కులాలు అయితే రాజ్యాధికారం కోరుతున్నాయో ఆ పేద కులాలకు రాజ్యాధికారం, ఉదాహరణకు ఒక వడ్డెరాయన ఎమ్మెల్యే అయితే ఆ కులం మొత్తం కూడా మా కులంలో ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక చాకరాయన ఆ కులంలో మంత్రి అయితే మా కులంలో మంత్రి ఉన్నాడు అని, గుడిసెలు ఉన్న చాకరాయన, గుడిసెలు ఉన్న మంగళాయన, గుడిసెలు ఉన్న వడ్డెరాయన, బెస్తాయన, ఇట్లా ప్రతి కులంలో కూడా మావాడు మంత్రి ఉన్నాడు, మావాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మావాడు ముఖ్యమంత్రి కూడా అవుతాడు అనే ఆత్మవిశ్వాసము, ధైర్యము వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అది మనిషి ఉన్నతికి, మనిషి ప్రగతికి, మనిషి వికాసానికి పునాది అవుతుంది. కాబట్టి ఈ విషయంలో అభివృద్ధి కోసము, ఆకలి కోసం మా పోరాటం ఆకలి పోరాటం కాదు, మా పోరాటము ఆత్మగౌరవ పోరాటం. బీసీల పోరాటము ఆత్మగౌరవం కోసం. ఎందుకంటే పేద కులాలు ఎప్పుడైతే రాజ్యాధికారం రారో అప్పటిదాకా బానిసత్వం నుంచి విముక్తి గారు, భావదాస్యం నుంచి విముక్తి గారు. అందుకే ఈ కులాలకు రాజ్యాధికారం కోరడం వెనుక
ఈ కులాల ఆత్మగౌరవం పెంచుకోవడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పేద కులాలకు ఏ కులాలైతే రాజ్యాధికారంకి వచ్చినాయో ఆ కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు చూడండి, ఈ రాష్ట్రం లోపల రెడ్లు పరిపాలించారు. రెడ్లు 16 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. వెలమలు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు అయ్యారు. బ్రాహ్మణులు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కోమట్లు 1 సారి ముఖ్యమంత్రి అయ్యారు. కమ్మాసు 7 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళెవ్వరు కూడా కమ్మాలు 2% లేరు, వెలమలు 0.5% లేరు, వైశ్యులు 1% లేరు, రెడ్లు 4% దాటలే. మరి ఈ తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు మెజార్టీ జనాభా అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏ విధంగా రూలింగ్ చేసే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే పేద కులాల అమాయకత్వాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలు వెదజల్లి, నోట్లు వెదజల్లి, అధికారాన్ని అడ్డం పెట్టి ఓట్లు వేయించుకొని పదవులు కొని ఆ పదవుల ద్వారా వ్యాపారాన్ని, కాంట్రాక్టులు, బిజినెస్లను డెవలప్ చేసుకుంటారు. అందుకే ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యము పరిపుష్టిత చెందలేదు. అందుకే ఈ పేద కులాలు అధికారంలోకి రావాలి అంటే రాజ్యాధికారం కావాలి. చట్టసభలో ఈ కులాలకు జనాభా నిష్పత్తి లోపల రిజర్వేషన్లు పెట్టాలి. నా అంతిమ గోల్ అదే. మీ కులాలే జనాభా కదా, మీ ఓట్లు మీరు వేసుకోండి అని అగ్రకులాలు అంటాయి. కానీ బీసీ ప్రజలలో, దళితుల్లో, గిరిజనుల్లో రాజకీయ చైతన్యం అనుకున్న మేరకు పెరగలే. ఎందుకంటే వీళ్ళకి పేదరికం ఉంది. పేదరికంకు ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఓట్లేయడం, ఓటు ద్వారా ఓటు విలువను కూడా ఈ పేద కులాలు గుర్తించలే. ఓటర్ అంటే తెల్ల కాగితం, ఓటర్ అంటే డబ్బులు ఎవరు ఇస్తే వానికి వేయడం, అంతవరకు పరిమితం చేస్తాం. ఓటర్ అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం, ఓటర్ అంటే ప్రధానమంత్రి పదవితో సమానం. మళ్ళా ఓటర్ అంటే మన అదృష్టాన్ని మార్చే బలమైన ఆయుధమని ఓటర్ గుర్తించలేకపోవడం వల్లనే భారతదేశంలో ఈ పేదరికం ఉంది. అయినా కొన్ని కులాలు ఓటర్ విలువను గుర్తించాయి, కొన్ని కులాలు బీసీలు గుర్తించలేరు, దళితులు గుర్తించలేరు, గిరిజనులు, ముస్లిం మైనార్టీ సోదరులు ఓటు విలువ గుర్తించి ఆ ఓటు విలువ ద్వారానే మేము డెవలప్ అవుతాం, అందుకే ఐక్యమత్యంతో ఉండాలి అని వాళ్ళు ఓటు వేసేటప్పుడు పార్టీలు చూడరు. వాళ్ళ ముస్లిం పార్టీని చూస్తారు, మజ్లిస్ లేకపోతే వాళ్ళ కులపోడు ఏ పార్టీ నుంచి నిలబడ్డా ఓటేస్తారు. కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, టీడీపీ, చివరకు బీజేపీ అయితే కూడా ఓటేస్తారు వాళ్ళ కులపంలో. అదే అగ్రకులాల వాళ్ళు, కొన్ని కులాలు వాళ్ళు కూడా కులాన్ని బట్టే ఓటేస్తారు. ఏ పార్టీలోనే ఉంటాడు, వాళ్ళ కులపోడు ఇలా ఏ పార్టీ నుంచి నిలబడ్డా కులాన్ని చూసి ఓటేస్తారు. కానీ బీసీలు, దళితులు, గిరిజనులు వాళ్ళు కులాన్ని బట్టి ఓటేయరు. పార్టీ వీళ్ళకి పుట్టినట్టు, వీళ్ళు పుడితే వీళ్ళైతే పెంచి పోషించినట్టు. వాడు ఒకటే ఇంట్లో తెలుగుదేశం ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ముగ్గురు ఎన్నికలు రాందడే 3 దిక్కులో పోతారు. వాళ్ళ కులపోటీలో పడితే కూడా మనకి ఓటేయరు బీసీలు, ఎస్సీలు, గిరిజనులు. అదే ఇతర కులాలు కులాన్ని బట్టి ఓట్లేస్తున్నారు. అగ్రకులాలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళు. బీసీలు, దళితులు, గిరిజనులు కూడా కులాన్ని బట్టి బీసీ భావజాలం కానీ బహుజన భావజాలను బట్టి ఓట్లేసే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే ఈ దేశంలో పేదరికం పోతుంది, అప్పుడే పేద కులాలకు రాజ్యాధికారం వస్తుంది. అందుకే ఈ కులాలు చైతన్యం లేదని చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలని కోరుతున్నాం. చట్టసభల రిజర్వేషన్లు పెట్టడము అనేది ప్రజాస్వామ్యానికి ఆ మౌలిక లక్షణము, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సామాజిక న్యాయానికి పునాదే. రాజ్యాంగం పీఠికలే ఉన్నది. బీసీలకు సామాజిక న్యాయము, దళితులకు, పేద కులాలకు సామాజిక న్యాయం ఇవ్వాలి. సామాజిక న్యాయం ఎప్పుడు వస్తుంది? రాజ్యాధికారంలో, పాలనలో, స్వావలంబనలో, అన్నిట్లో భాగస్వామ్యం లభించినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు బీసీలు. ఎంతవరకు వచ్చిందని? అంటే కేంద్రంతో కూడా కేంద్రంలో 1900 ఈ కేంద్రంలో యొక్క రిజర్వేషన్ల గురించి కూడా కొంత ఈ సమాజానికి అవగాహన కలగాలి. రాష్ట్రంలో ఏ విధంగా అయితే హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలి, రిజర్వేషన్లు పెట్టాలి, సర్పంచుల రిజర్వేషన్లు పెట్టాలి, లోకల్ బాడీలో పెట్టాలి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజీలో పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలని అనేక 2000 జీవోలు తీసుకొచ్చాం, పోరాడి. అదేవిధంగా కేంద్రంలో కూడా తీసుకురావాలని పోరాడాం. రాష్ట్రపతిని గెలిచాం, ప్రధానమంత్రిని గెలిచాం. కేంద్రంతో కూడా ఉద్యమము
రాష్ట్రంలో స్టార్ట్ అయినప్పుడే జరిగింది అక్కడ 1978లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ని, ఉప ప్రధాని చరణ్ సింగ్ను, హెల్త్ మినిస్టర్ రాజనారాయణను కలిసి బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని పోరాటం చేశాం. అప్పుడు రాజనారాయణ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఉప ప్రధాని చరణ్ సింగ్ గలుపుతాన్ని తీసుకుపోయి ప్రధానిని కల్పించారు. మండల్ కమిషన్ అప్పుడే చేశారు. ఆ మండల్ కమిషనే వీళ్ళకి బీసీలకు పెట్టాలని సిఫార్సు చేస్తే 1980లో మండల్ కమిషన్ సిఫార్సు చేస్తే 90 దాకా దాన్ని అమలు చేయలేదు. 10 ఏళ్ళు అట్లా పెట్టారు. 91లో అనేక అప్పటి విపి సింగ్ బీసీలకు పాక్షికంగా మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే 2 సిఫార్సులే, ఒకటి బీసీ కార్పొరేషన్, ఒకటి ఉద్యోగాలలో రిజర్వేషన్. ఇంకా 38 సిఫార్సులు అమలు చేయలేదు. ఆ తర్వాత పోరాడినాం, ఉద్యమాలు చేసినాం, విద్యా సంస్థల రిజర్వేషన్లు పెట్టించుకున్నాం. ఆ తర్వాత పోరాడినాం, బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత. ఇప్పుడు వచ్చిన మోడీ వచ్చిన తర్వాత జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లను ఏబీసీ గ్రూపులుగా చేయాలని ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పోరాటం చేస్తున్నాం. ఈ క్రమం లోపల ఇంకా అక్కడ చట్ట సవరణ రిజర్వేషన్లు కావాలనే దాని మీద కూడా ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెంచాం. ప్రధానమంత్రిని 4 సార్లు కలిసాం. ఆయన చాలా స్పందించాడు, బీసీలకు అనుకూలంగా ఉన్నాడు. కానీ బీసీ మూమెంట్ జరగాలంటాడు ఆయన. సమాజం ఒప్పుకోవాలి కదా. నేను డైరెక్ట్ తీసుకొచ్చి పెడితే రేపు వ్యతిరేకత వస్తుంది. రిజర్వేషన్లను ముట్టుకోవడం అంటే ఏళ్ళతోటి ముట్టుకుంటే కేలు కాలుతుంది, అగ్గిని ముట్టడమే. కాబట్టి మీరు ఉద్యమం చేయండి, నేను రిజర్వేషన్లు వేస్తాను. దీనిలో ఇప్పుడు మనం 70 ఏళ్ళ ప్రజాస్వామ్య దేశాన్ని చూసినప్పుడు ఈ దేశంలో 2 మార్పులు జరగాలి. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడం 50%. ఇంకొకటి రాజ్యాంగాన్ని సవరించి ఇప్పుడున్న అసెంబ్లీ పార్లమెంటు సీట్ల మీద 50% సీట్లు పెంచాలి. ఎందుకు పెంచొద్దు? పెంచాలి. పెంచి నామినేటెడ్ పద్ధతి మీద ఎలక్ట్రల్ సిస్టంలో మార్పు తీసుకొచ్చి వీళ్ళకు ఎన్నికల ఓయేది ఉండదు. నామినేటెడ్ పద్ధతి మీద ఇంతవరకు అసెంబ్లీలో పార్లమెంటులో అడుగుపెట్టని కులాలకు చాకలి, మంగలి, ఒడ్డెర, ఉప్పర, మేదర, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, అంసలి, కంసలి, ఇట్లా ఎన్నైతే కులాలు ఉన్నాయో, ఆర్యకటిక, ఇట్లా చాలా కులాలు, వంజరి, ఇట్లా అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలకు నామినేటెడ్ పద్ధతి మీద లోక్సభకు ఇక్కడ అసెంబ్లీకి పంపాలి. ఎందుకంటే వాళ్ళు జనాభా లేదు, పైసలు లేవు, వాళ్ళు ఎలక్ట్ కావాలంటే అయ్యే పరిస్థితి కూడా లేదు. నామినేటెడ్ పద్ధతి పెట్టు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఆంగ్లో ఇండియన్లకు, మన దేశంలో విదేశాలలో పుట్టిన వాళ్ళకు నామినేటెడ్ పద్ధతి మీద లోక్సభకు అసెంబ్లీకి పంపుతున్నారు. మన దేశంలో పుట్టినటువంటి బీసీలకు, మన దేశ సంపద సృష్టించినటువంటి బీసీలకు, మన దేశ మూలవాసులైనటువంటి బీసీలకు ఒక్కసారి రాజ్యాంగాన్ని సవరించి అసెంబ్లీకి పార్లమెంట్కి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో ఇండియన్ల మాదిరిగా పెంచితే తప్పేమిటని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలి. ఇది చాలా రోజుల కింద 70 ఏళ్ల కింద తయారు చేసిన రాజ్యాంగం. ఈ సమాజంలో అనేకమైన మార్పులు వచ్చినాయి. సైన్స్లో మార్పు వచ్చినాయి, సోషల్ స్ట్రక్చర్లో మార్పులు వచ్చినాయి. రాజకీయ విధానంలో కూడా ఎందుకు మార్పు తీసుకురావద్దు? జనాభా పెరిగింది. 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు అవే అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 140 కోట్లు అయితే కూడా అవే సీట్లు ఉన్నాయి. అందుకే సమాజంలో వచ్చినటువంటి మార్పులకు ధీటుగా, ప్రపంచంలో వస్తున్నటువంటి కాంపిటీషన్కు ధీటుగా మన దేశ రాజకీయ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇంకా 100 ఏళ్ళు పోరాడినా కావాల్సినంత సరంజామా ఉంది అయితే మీ దగ్గర. ఎస్, నేను అలసిపోను. జాతి అభివృద్ధి కోసం పోరాడాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కసిదీరా ఈ సమాజం మీద పోరాడుతాడు. అందుకే అలసట అనేది లేదు, ఉండదు, ఉండబోదు. చివరి శ్వాస వరకు కూడా ఈ జాతి కోసమే పోరాడతాం. మరి మీ తర్వాత ఎవరికి అనిపించట్లేదు ద్వితీయ శ్రేణి నాయకత్వంగా? చాలామందిని తయారు చేస్తున్నా. ఎక్కడ అంటే ఆర్ కృష్ణయ్య తప్ప ఎక్కడ కనుచూపు మేరలో ఎవరు కనిపించట్లేదు. అంటే నేను తయారు చేస్తున్నా అనేక మందిని. జాబులలోకి వెళ్ళిపోతున్నారు, ఏదైనా రాజకీయ పార్టీలకు వచ్చి పదవులలో వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం కూడా బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరైనా యాక్టివ్ అయితే వాళ్ళని గుంజేసుకుంటుంది, పైసలు ఇస్తుంది, కోట్లు. ఈ విధంగా అగ్రకుల ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఆంధ్రలో కానీ బీసీ నాయకత్వాన్ని, దేశంలో ఎక్కడైనా కానీ బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా
అడ్డుకుంటున్నారు. అండ్ అది ఒకటి, బీసీలో కూడా పేదవారు కాబట్టి ఏ ఒక జాబ్ వచ్చిన వెళ్ళిపోతున్నాడు, పదవి వచ్చిన వెళ్ళిపోతుండు, పేదరికమే కారణం. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తయారు చేసేపట్టుకున్న కదా ఈ మూమెంట్ అనేది. రెండవది, నాయకులు తయారు చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నప్పటికీ నిలబడే బాధ్యత తయారైనల మీద ఉంది. కాబట్టి ఈ రెండు అంశాలు ప్రతిపాదిక తీసుకొని ఎప్పటికప్పుడు నూతనత్వంతో, కొత్త పోకడతోటి వ్యవస్థ మీద బలమైన ఉద్యమం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్ని పార్టీలు ఉండగా తెలుగుదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? బీసీలకు ముఖ్యమంత్రి పదవి నాకు రెడీమేడ్ గుర్రాలు ఉండే. టీఆర్ఎస్లకు పోతే ఎమ్మెల్యే మంత్రి అవుతుంది, కాంగ్రెస్లకు పోతే అక్కడ నా పలగమంతా పనిచేస్తే ఎమ్మెల్యే మంత్రి అయ్యే అవకాశం ఉండే. టీడీపీలోకి పోతే ఏమీ కానంత ఎమ్మెల్యే గెలవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. కేవలం బీసీలను ముఖ్యమంత్రి చేస్తానని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల ఎత్తుగడ కదా, ఎన్నికల ఎత్తుగడనే కావచ్చు. ప్రతి ఒక్క వీళ్ళందరినీ కూడా ఎన్నికల ఎత్తుగడలే, ప్రతి ఒక్కరిది ఎన్నికల ఎత్తుగడనే. కాకపోతే ఆ నినాదము భవిష్యత్తులో అన్ని పార్టీలు ఎత్తుకోవాలి. ఆ నినాదాన్ని ఇచ్చిన పార్టీలను ప్రజలు ఆదరించాలి. ఆదరించకపోతే తర్వాత క్రమంలో రియలైజ్ అవుతారు, అరే మేము పొరపాటు చేశాము. ఇప్పుడు అవుతున్నారు చాలామంది, అయ్యో మేము ఆ జోష్లా ఈ కేసీఆర్కి ఓట్లు వేస్తేమి మాకు ఉద్యోగాలు ఇస్తలేడు, అభివృద్ధి పట్టించుకుంటలేడు. అదే అయితే ఎన్నుకున్నారు నన్ను, నా చరిస్మా ఓన్ ఇమేజ్ ఉంది కాబట్టి ఎన్నుకున్నారు. అది తెలంగాణవాదం బలమైన ఏరియా, ఎల్వీనగర్ తెలంగాణవాదం ఉన్నటువంటి ఏరియా. అసొంటి ఏరియాలనే నన్ను ఎన్నుకున్నారు ప్రజలందరూ. కాబట్టి దిస్ ఈజ్ ది ప్రొసీజర్. సరే, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ నేను ఎమ్మెల్యేని కాదు అంటున్నారు, నేను ఇంకా బీసీ కృష్ణయ్యనే అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూడాలి? నన్ను బీసీ కృష్ణయ్యనే చూడాలి. మరి ఆ పదవి ఎమ్మెల్యే అనేది నా ఎదిగిన స్టాచర్ ముందు చాలా చిన్న పోస్ట్. మరి ఆ పదవి నాకు ఎమ్మెల్యే పదవిని వెంబడే వదులుకుందామని చూశాను. అప్పుడు చంద్రబాబు గారు, కృష్ణయ్య గారు ఆ ఏరియాలో గెలిచే ఏరియా కాదు, కానీ నీ కోసం ఓట్లు వేయడానికి అమెరికాకి వెళ్ళి ఉద్యోగస్తులు వచ్చి ఓట్లేశారు. బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు వచ్చి ఓట్లేశారు. ఎన్నడూ ఓటేయనటువంటి లేడీస్ కూడా కృష్ణయ్య లాంటి ఉద్యమ నాయకుడు వచ్చాడు, ఆయనకు ఓటేసి సార్థకత చేయాలని ఇచ్చారు. ఇంకా చాలామంది కృష్ణయ్య లాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపితే బాగా మాట్లాడి ప్రజల పక్షాన పోరాడతారు, ఉద్యోగాలు, నిరుద్యోగులు, విద్యార్థుల గురించి పోరాడతారు. కాబట్టి ఆయన ఓట్లేసి గెలిపించారు. అందుకే నువ్వు రాజీనామా చేస్తే వాళ్ళ భావాలను నువ్వు కించపరిచినట్టయితుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే నువ్వు ఉంచుకోవాలి. నేనన్నా ఇది నాకు చాలా చిన్నదైతే నా ఇమేజ్కి. ఎందుకంటే 1982లోనే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన మొదట్లో కారు ఇచ్చి నాకు ఉస్మాన్ యూనివర్సిటీకి పంపాడు. అప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను. కృష్ణయ్య గారు మీరు రండి, హిమాయత్ నగర్ సీట్ ఇస్తా, మంత్రిని చేస్తా, ఎమ్మెల్యే అవుతావు, మంత్రిని చేస్తా అన్నాడు. నేను అప్పుడు ఎన్టీ రామారావు దగ్గరికి పోయాను. చెప్పి నేను ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలుస్తా, మంత్రిని కూడా అవుతా. ఇది పదవి శాశ్వతం కాదు. ఈ పదవి దిగిపోయాక మళ్ళీ నేను పోయి ఉద్యమాలు చేయాలంటే చేయలేను. కాలర్లో తిరిగి ఆ ఏసీ రూమ్లలో ఉండి మళ్ళా పోయి రేపు రోడ్డు మీద ధర్నాలు, ఉద్యమాలు చేయలేను. నేను ఇన్ని రోజులు సాధించిన హాస్టళ్ళు కానీ, అనేక 2000 జీవోలు కానీ, స్కీములు కానీ ఉద్యమాల ద్వారా సాధించాను. ఇప్పుడు కూడా ఉద్యమాల ద్వారానే సాధిస్తా. కాబట్టి ఒక్కసారి కారెక్కి కారు నడిచిపోయేటటువంటి పరిస్థితి రావద్దని చెప్పి ఆ రోజు తృణప్రాయంగా రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రబాబు ప్రతి దశలో ప్రతి ఒక్కరు కూడా నాకు ఉన్నత స్థానం కల్పించడం కానీ నేను ఏనాడు కూడా అంగీకరించాను. ఇప్పుడు కేవలం బీసీలకు ముఖ్యమంత్రి పదవి అనే కాన్సెప్ట్ను ప్రజలకు తీసుకుపోవడానికి అది ముఖ్యమంత్రి అవుతానని కాదు. అంటే బీసీల ఆలోచనలో ఏమైనా మార్పు వస్తుంది, ఇట్లానన్నా మాకు కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉంటుంది అనే కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేశాను. ఓకే, చేశారు, బాగుంది. ఏటికి ఎదిరీదడము, ముళ్ళ కత్తి మీద సాము చేయడము, ముళ్ళ కంచె మీద నడవడం లాంటిదే. అయినప్పటికీ కూడా జాతి కోసం దాన్ని స్వీకరించి చేశారు. మన నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు ఎందుకు? ఏం వదలలేదు. అంటే రోజు నియోజకవర్గంలో ఇంతవరకు 10 పైసలు తీసుకోలే, అవినీతికి పాల్పడలే, ప్రతి ఒక్కరిని పని చేపిస్తున్నా. సహజంగా రూలింగ్ పార్టీ వాళ్ళకు
ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అపోజిషన్లో పనులు చేయొద్దు అనేది చూస్తారు. నేను ఆడ కొట్లాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ బీసీ రోజువారి చిల్లర కార్యక్రమాలు పెట్టుకోలేదు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు పెడుతున్నా. రోడ్లు, డ్రైనేజు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ గతం కంటే ఎక్కువ చేస్తున్నా. చిన్న నాయకులు అయితే ఏమవుతారంటే రోజు గలీలలో తిరుగుతారు. నేను రాష్ట్రంలో అంటే జనం దగ్గర పోవడం కాదు, అసలు జనంలోని ఆలోచన విధానంలో మార్పు. ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్యే అంటే ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చారు. కార్పొరేటర్ చేసేది, సర్పంచులు చేసేటి ఎమ్మెల్యేలు చేపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు గల్లీ తిరుగుతారు. ఎమ్మెల్యేలు గల్లీ తిరగడంలో ఏమైనా మీనింగ్ ఉందా? అసెంబ్లీలో కూర్చొని ప్రజల గురించి ఏం శాసనాలు చేయాలి, ఏం చట్టాలు చేయాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎట్లా ఇప్పించాలి, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు ఎట్లా ఇప్పించాలి, రాష్ట్రంలో ఎలాంటి శాసనాలు చట్టాలు తీసుకురావాలి, ఇది ఎమ్మెల్యేది. స్థానికంగా నీళ్లు రాలేదు, కరెంటు రావడం లేదు, రోడ్లు బాగలేవు, అవన్నీ ఎవరు చూడాలి? కార్పొరేటర్ చూడాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే సర్పంచులు చూడాలి. అవి ఎమ్మెల్యే చూసేది కాదు. కాకపోతే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలామంది తమ స్వార్థం కోసం, భూములు కబ్జాలు పెట్టుకోవడానికి కోసం, చిల్లర పంచాయతీలు సెటిల్ చేసి పైసలు తినడం కోసం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చారు. ప్రజలకు కూడా అదే మైండ్ సెట్ ఉంది. ఎమ్మెల్యే అంటే మా గల్లీకి రావాలి, ఎమ్మెల్యే అంటే మా సావుకు రావాలి, ఎమ్మెల్యే అంటే మా దావత్కు రావాలి. ఇట్లాంటి మనము ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు. కృష్ణయ్య గారు ఎమ్మెల్యే పాత్రలో బ్రహ్మాండంగా ఉన్నాడు. రోజు పోరాడుతున్నాడు నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, ప్రజల గురించి, ఉద్యోగుల గురించి, రైతుల గురించి, కార్మికుల గురించి పోరాడుతున్నారనే కాన్సెప్టు ప్రజలకు వెళ్ళింది. అంతేకాదు ఇంకా అనేక సమస్యల మీద కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాడు. నీ ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలి అని గర్వపడేటటువంటి రీతికి ఉంది. అయితే చిన్న అసంతృప్తులు సహజంగా ఉంటాయి. మా ఏరియాకి రాలేదు, మా నాయన చచ్చిపోయినప్పుడు రాలేదు, మా ఇంటి ముంగటికి రాలేదు. అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పట్టించుకోడు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పట్టించుకోకపోతే రోడ్లు ఎట్లా పడుతుంటాయి? అవన్నీ రామ్మోహన్ గౌడ్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అంటే రామ్మోహన్ గౌడ్కు ఎమ్మెల్యే నేను చెప్పినట్టు అధికారులు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవడం అంటే మాట్లాడి తెచ్చుకున్నా అంటున్నాడు. నో, ఎమ్మెల్యే పట్టించుకుంటేనే అన్ని బడ్జెట్ వస్తాయి. నా ఎమ్మెల్యే ఫండ్సే 3 కోట్లు ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్లో నేను లెటర్ పెడితేనే ఫండ్స్ వస్తాయి. కాబట్టి అక్కడ స్థానికంగా వాళ్ళు ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. నేను బిజీగా ఉండి జిల్లాలు తిరుగుడు, స్టేట్లు తిరుగుతుంటే అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకునే పద్ధతి తప్ప అందులో వాస్తవం కాదు. వాళ్ళ రోల్ ఏమైనా ఉంటే చిన్న అప్లికేషన్లు ఇస్తే ఏదో 1-2 అవుతాయి. మెజార్టీ స్కీమ్లన్నీ నా రికమెండేషన్, నా లెటరు, నా యొక్క అప్రూవల్ తోటి ఆ స్కీమ్లన్నీ అవుతాయి. నేను నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ద్వారా మాత్రమే వాళ్ళని భయపెట్టి అధికారులను క్రమశిక్షణతోటి తీసి పోరాటం చేస్తాం. మరి మీ ధోరణి చూస్తుంటే రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేలా కనిపించట్లేదే? అంటే రాజకీయాల కంటే నా జాతికి రాజ్యాధికారం రావడమే చాలా ముఖ్యమైనటువంటి. మీకు రాజ్యాధికారం వస్తే చాలా మందికి ఉపయోగం కదా. ఏది? ఎస్, మీకు నాకు రాజ్యాధికారం వస్తే నేను ఒక ఎంపీ అయితే, ఒక రాజ్యసభ అయితే, ఒక లోక్సభ మెంబర్ అయితే ఢిల్లీ నుండి కొట్లాడితే ఉపయోగపడుతుంది. లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటే ఒక ముఖ్యమంత్రి అయితే ఉపయోగపడుతుంది. సింగిల్ పర్సన్గా నేను సాధించేది ఏముంటుంది పెద్దగా? కాకపోతే అసెంబ్లీలో మాట్లాడి అనేక సమస్యల మీద మాట్లాడితే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా సమస్యలు పరిష్కారం చేశారు. చాలా సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు పోతున్నాయి. సో వచ్చే ఎన్నికల్లో కొట్లాడుతున్నారా లేదా? వచ్చే ఎన్నికల్లో బీసీ జాతి గురించి కొట్లాడుతున్నాం. ఎన్నికల్లో ఎలా? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని, ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని, జాతి ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేగా కాదు. అంటే నా జాతి ఎమ్మెల్యేలు చాలామంది రావాలని పోరాటం చేస్తున్నాను నేను. ఎక్కువ మంది 50% ఎమ్మెల్యేలు బీసీల వాళ్ళు రావాలి. వస్తారు, మీరు పిలుపునిస్తారు, వస్తారు. మీరు పోటీ చేస్తారా లేదా? అంటే ఇంకా దాని మీద నా రోల్ ఎట్లుండాలి, ఇంకా దాని మీద ఒత్తిడిని నేను తీసుకోలేదు. చివరి ఘట్టంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అనుకుందాం మన తెలంగాణలో. ఏంటి మీరు ఒక్కరే ఉన్నారు ఇంకా? ఇప్పుడు మిగతా చిన్న వాళ్ళు ఉన్నారు తప్ప కీలకమైన వ్యక్తి అంటే మీరు ఒక్కరే ఉన్నారు. నెక్స్ట్ ఏంటి మీ స్టెప్? అంటే ఇంకా దాని మీద ఒక క్రమశిక్షణ, నైతికత ఉన్న వ్యక్తిగా ఆ పార్టీ తోటి ఉన్నా. ఇంకా నెక్స్ట్ స్టెప్ టైం విల్ టెల్, సమయమే
కాలమే నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలవలేదా? అంటే రేవంత్ రెడ్డి ఆయన వెళ్ళిపోయిండు, ఆయనకు నా గురించి తెలుసు. అన్నవ నిబద్ధతున్న నాయకుడు, బిగ్ పర్సనాలిటీ, ఆయన పద్ధతిలో ఆయన ఆలోచిస్తాడని ఉంటాడు తప్ప నా దాంట్లో జోక్యం. మరి ఈ ఆపరేషన్ ఆకర్ష్ టీఆర్ఎస్ నుంచి ఏం రాలేదా మీకు? అది ఎప్పుడో ఫస్ట్ నాకే వేసారు ఆపరేషన్ ఆకర్ష్, ఇప్పుడు కాదు, గెలిచిన మరునాడే వేసారు. కానీ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రిన్సిపల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి పోలే. ఇప్పుడు అందరూ డబ్బుకు, అధికారానికి, పైరవులకు కోట్ల రూపాయలు సంపాదించాలని పోటీపడి పరిగెత్తారు. నేను ఇబ్బందులున్నా, పెద్ద సంస్థను నడుపుతున్నా, నీతికి, నిజాయితీకి, ధర్మానికి, విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోలేకపోయాను. మీరు బహుజనుల నాయకుడిగా, దేవుడిగా మీరు ఇలాగే కంటిన్యూ అవుతూ రాజ్యాధికారం సాధించే దిశగా మరిన్ని విజయాలు సాధించాలని మా యోయో టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.